సో సిఏ ఫైనల్ పేపర్ నెంబర్ 8 ఐడిటి. సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో కాంప్లికేషన్ అంటూ పెద్దగా అంత 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 డెప్త్గా ఏం ఉండదు. అంటే వెన్ యూ లెర్న్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ చూసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అంత డెప్త్ ఏం కనిపించదు. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్లో వచ్చినప్పుడు కాన్సెప్చువల్గా చాప్టర్ వైజ్ నేర్చుకుంటున్నప్పుడు మనకేం తెలియదు, కానీ ఒక కాన్సెప్ట్ని తీసుకెళ్ళి ఇంకో కాన్సెప్ట్తో లింక్ చేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో దట్ వెన్ యూ గో టు ఆర్టీపీస్లో మీకు కనిపిస్తాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇలా లింకింగ్ చేసి ఆన్సర్ చేయడం అనేది కష్టం. ఒకటే క్వశ్చన్లో ట్యాక్స్ ఎంత పడుతుంది అనేది ఉంటుంది, అండ్ ఎగ్జామ్షన్స్ ఎంత వస్తాయి అనేది ఉంటుంది. అన్నీ కలిపి ఒకే క్వశ్చన్లో అడగొచ్చు. ఫార్వర్డ్ ఛార్జ్ ఏంటి, రివర్స్ ఛార్జ్ ఏంటి, ఇలా బోల్డ్ అనే కేసెస్ ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వీ మే ఫేస్ ప్రాబ్లం. అంతేగాని ఇండివిజువల్గా చాప్టర్ వైజ్ నేర్చుకుంటున్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి సింపుల్. కొంచెం కొన్ని ఏరియాస్లో కొంచెం కాంప్లికేషన్ కనిపిస్తుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా ఇట్ ఈస్ సో సింపుల్. అండ్ ఇంకో డిఫికల్టీ ఏంటంటే ఈ పర్టికులర్ పేపర్లో సిఏ ఫైనల్ లెవెల్లో మనకు తెలిసిందే, మనం ఈరోజు చదువుతాం, చాలా నీట్గా అర్థమవుతుంది. బట్ ద సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత చదివాం అనుకోండి, అది మనమే చదివామా లేదా అని డౌట్ వస్తుంటుంది. ఓకే, అన్లెస్ యూ అండర్లైన్ చేసుకుంటూ చదివితే తప్పితే అది నేనే చదివానా, నేనే అండర్లైన్ చేశానా అనిపిస్తుంది ఎప్పుడు ఒక 1 వీక్ తర్వాత. అలాంటిది ఈ పేపర్ నెంబర్ 8 బోత్ గ్రూప్స్ రాసే వాళ్ళకి ఏంటి, 16th డే ఆఫ్టర్ యూ స్టార్ట్ ఎఫ్ఆర్ ఎగ్జామ్ 16th డే అయ్యే ఎగ్జామ్ ఐడిటి. అంటే మీకు ఎంత ప్రిపేర్ అయినా కానీ ఆల్మోస్ట్ మినిమం 20 days గ్యాప్ వస్తుంది. అంటే వెన్ యూ స్టాప్ ప్రిపేరింగ్ ఐడిటి, అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జామ్ రాసే టైంకి, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే టైంకి 16 to 20 days గ్యాప్ వస్తుంది. ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ మెమరైజ్ చేసుకోవడం అదొక పక్కన పెడితే, దాని ముందు డిటి, ఎస్ఎంపి అన్ని పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ అన్నిట్లోనూ మనం ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ నుంచి బయటకు వచ్చి ఐడిటికి రావాలి. ఇక్కడ వస్తుంది ప్రాబ్లమ్. సో ఆ 1 day వచ్చినప్పటికి మనకి మ్యాక్సిమం పోర్షన్ మర్చిపోతాం. ఓకే, దాన్ని మళ్ళీ రీగెయిన్ చేయాలి ఆ 1 day లోపు. ఓకే, మనం ఇప్పుడు ప్రిపరేషన్ కానీ, ఇప్పుడు చేస్తున్న ప్రిపరేషన్ కానీ, లేదా కోచింగ్ క్లాసెస్ అవ్వచ్చు, ప్రిపరేషన్ అవ్వచ్చు, ఆల్ దీస్ థింగ్స్ మీరు నెక్స్ట్ చేసే ఒక 3 months అండ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో వచ్చే ఒక 3 months మీ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ దట్ 1 day బిఫోర్ ఎగ్జామ్. ఎందుకంటే ఆ 1 dayలో ఈ మొత్తం సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలని మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, ఆబ్వియస్గా ఎగ్జామ్ విల్ బి సింపుల్. యు ఆర్ నాట్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్ 3 hours. ఎగ్జామ్ ముందు ఉండే 1 day కోసం రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ ఇన్ సిఏ ఫైనల్ ఇట్ ఈస్ నాట్ సో సింపుల్ టు కంప్లీట్ విత్ ఇన్ 1 day. ఆ 1 dayలో మొత్తం అంతా కంప్లీట్ చేయడం అంత ఈజీ కాదు. ఐపీసీసీఏ ఈ మధ్య కష్టమైపోయింది. అలాంటిది సిఏ ఫైనల్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, లాట్ ఆఫ్ రివిజన్స్, ఓకే, టు బీ ఏబుల్ టు మేక్ ఇట్ ప్రాపర్ బిఫోర్ వన్ డే ఆఫ్ ఎగ్జామినేషన్. ఆ 1 day కోసం మనం ప్రిపేర్ అవుతాం. ఓకే, అయితే చెప్తున్నాను కదా, ఆ 1 day ప్రిపేర్ అవ్వాలంటే మీరు day 1 నుంచి ఈరోజు కోచింగ్ స్టార్ట్ చేస్తే ఎవ్రీ డే ఏం చేయాలి, ఏం చేస్తే ఆ 1 dayకి నేను రెడీ అవుతాను అన్నదే మైండ్లో పెట్టుకొని చేయాలన్నమాట. అండ్ వాట్ ఎవర్ ద నోట్స్ యూ రైట్, ఈరోజు మీరు రాస్తుంది ఆ 1 dayకి యూజ్ అవ్వాలి. ఓకే, ఏ పాయింట్ మీరు ఇక్కడ రాసినా 1 day కోసం రాయాలి. ఓకే, ఊరికి 10 notes రాసుకోవడం వల్ల ఉపయోగం లేదు, 10 books చదువుకోవడం వల్ల అంతకన్నా యూజ్ లేదు. ఓకే, యూ ప్రిపేర్ వన్ బ్యూటిఫుల్ మెటీరియల్, దానిలోంచే మీరు ఏది రాసుకున్న నోట్స్ రాసుకోవాలి, దానిలోంచి ఏది చేసినా చేయాలి. ఓకే, అమెండ్మెంట్స్ అనేవి వస్తాయి. అండ్ వాట్ ఆర్ ద బుక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ అనేది ఇప్పుడు చెప్తాను. ఓకే, మెటీరియల్స్ ఏం చదవాలి అండ్ ఎగ్జామ్కి ఏది రిలవెంట్, ఓకే, ఆల్ ద స్టోరీ వీల్ సీ. ఎవ్రీ అటెంప్ట్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్లో అప్డేటెడ్, అమెండెడ్ అప్ టు అని చెప్పి ఒక మెటీరియల్ రిలీజ్ చేస్తారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక మెటీరియల్ రిలీజ్ చేస్తారు. ఓకే, సో అమెండెడ్ ఐసిఏ స్టడీ మెటీరియల్, ఐసిఐ స్టడీ మెటీరియల్ మ్యాండేటరీ. ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి అది మారుస్తూ ఉంటాడు. అండ్ అమెండెడ్ ఐసిఐ మెటీరియల్ మ్యాండేటరీ. అండ్ మీరు ఒక అటెంప్ట్ రాస్తున్నారనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ May 22 అటెంప్ట్ రాస్తున్నారనుకోండి, ఓకే, అమెండ్మెంట్స్ అప్ టు, ఓకే, దీనికన్నా ముందు బిఫోర్ 6 months అంటే ఇప్పుడు May 22 ఎగ్జామ్కి 6 months ముందంటే
మేబీ October 31st. October 31st. సో October 31st వరకు ఏ అయితే అమెండ్మెంట్స్ వచ్చాయో లాలో, ఓకే, ఆల్ దోస్ విల్ బి అప్లికబుల్ ఫర్ May 22. అంటే అమెండ్మెంట్స్ విచ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ బిట్వీన్ October 31st, 2021 అండ్ May 22, May 1st, 2022. ఈ 6 monthsలో వచ్చిన అమెండ్మెంట్స్ ఏవి కూడా మీకు ఎగ్జామ్లో ఉండవు, ఎగ్జామ్లో ఛాన్స్ లేదు, ఉండవు. ఓకే, అది ఇన్ కేస్ November 22 అయితే, ఇన్ కేస్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్ ఇన్ November 22, దీని నుంచి 6 months ముందుకు రావాలి. 6 months అంటే ఎంత వస్తుంది? April 30th, మేబీ April 30th, 6 months ముందుకు వస్తే. ఓకే, April 30th వరకు వాట్ ఎవర్ ద అమెండ్మెంట్స్ which are there, that will be applicable for November 22. So those amendments which came into force between these two dates, November 22, April 30th, 2022, ఈ 6 monthsలో ఉన్నవేవి కూడా మీకు అప్లై కాదు. ఓకే, సో మీరు ఒక డేట్ చూసుకుంటారు. సే ఇమాజిన్ February 1st, 2022, February 1st, 2022 వరకు ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ అప్డేట్ అయింది. ఓకే, అండ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామ్ ఇన్ November 22. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, నాకు ఎక్కడ వరకు అప్లై అవుతుంది? April 30th వరకు అప్లై అవుతుంది. SM ఎక్కడ వరకు అప్డేట్ అయింది? February 1st వరకు అప్డేట్ అయింది. ఓకే, సో ఇన్స్టిట్యూటే ప్రాపర్గా అమెండెడ్ బుక్ మీకు ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే, ఇంకా 2 months మిస్ అయిపోయింది, చూసారు ఇక్కడ. ఓకే, అంటే ఏంటి? మార్చ్ మిస్ అయిపోయింది, ఏప్రిల్ మిస్ అయిపోయింది. ఈ 2 months రిలవెంట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ దీస్ విల్ బి రిలీజ్డ్ ఇన్ RTP. ఓకే, RTP అవ్వచ్చు ఆర్ స్టాట్యుటరీ అప్డేట్ అని చెప్పి ఎవ్రీ 6 monthsకి ఇప్పుడు మేకి మీరు కోచింగ్ తీసుకున్నారు అనుకోండి, మే నుంచి నవంబర్ వరకు వచ్చిన అమెండ్మెంట్స్ అన్నీ కూడా స్టాట్యుటరీ అప్డేట్ అని చెప్పి ఒక పర్టికులర్ డాక్యుమెంట్ దే విల్ కీప్. ఓకే, ఇదంతా ఎక్కడ? BOS నాలెడ్జ్ పోర్టల్లో. ఓకే, సో SM సెకండ్ పాయింట్ ఏంటి? RTP అండ్ స్టాట్యుటరీ అప్డేట్. ఓకే, ఈ 3 ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ సోర్సెస్ యూ నీడ్ టు స్టడీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్. మీకైనా అంతే. ఓకే, ఈ 3 ఖచ్చితంగా చదవాలి. అండ్ అలాంగ్ విత్ దట్ కేస్ స్టడీస్ అండ్ MCQs అని చెప్పి దే రిలీజ్డ్ ఎ బుక్ రీసెంట్లీ. లాస్ట్ ఇయర్ కేస్ స్టడీస్ ప్లస్ MCQs బుక్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు. అది కూడా మీకు రిలవెంట్. ఓకే, ఇవన్నీ కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసం మాత్రం ఇందులో చదివినంత మాత్రం ఎగ్జామ్లో వచ్చేవి. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ అవి రావు. మొన్న SCMP ఎగ్జామ్ రాస్తే కేస్ స్టడీ డైజెస్ట్ అని చెప్పి చాలా ఎక్కువ కంటెంట్ ఇచ్చారు ఇన్స్టిట్యూట్ మెటీరియల్లోనే, బట్ అందులో నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. బట్ ఈ ICAI SM అంటారా, అది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది అదే లా, అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ డ్రాఫ్టెడ్. ఓకే, ఇండియాలో ఏ ఆథర్ రాసినా కానీ ICAI నుంచి ఉన్నంత క్లియర్గా ఎక్కడ ఉండదు. ఓకే, ICAIలో ఎందుకంటే ఫస్ట్ సెక్షన్ బేర్ సెక్షన్ ఇస్తాడు, సబ్సెక్షన్ ఎక్స్ప్లెనేషన్ అన్ని ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే ఎక్స్ప్లెనేషన్ పార్ట్, ఆ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. అందులోనే ఏం చేస్తారంటే వేర్ ఎవర్ రిలవెంట్. ఓకే, డెఫినేషన్స్ విల్ బి టేకెన్ ఫ్రమ్ సెక్షన్ నెంబర్ 2, అక్కడ నుంచి తీసుకొని డెఫినేషన్ డిస్కస్ చేస్తారు. దాని తర్వాత ఆ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ పెడతారు. సో ఆల్ ఏరియాస్, ఆల్ థింగ్స్ పుట్ టుగెదర్ ICAI స్టడీ మెటీరియల్. ఓకే, కొన్నిసార్లు రిపిటేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఏముంటాయి రిపిటేషన్స్, ఉన్నదే మళ్ళీ ఉంటుంటుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే మోస్ట్లీ అన్ని కన్సైజ్ చేసుకుంటూ అన్ని కవర్ అయ్యేలా ఒక మెటీరియల్ ఇస్తాం. ఓకే, ఆ మెటీరియల్ మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే ఇట్ ఈస్ 100% సఫిషియంట్. మీరు ఎక్స్ట్రాగా ఇంకేం చేయక్కర్లేదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఇంట్రడక్షన్ ఫర్ దిస్ పర్టికులర్ ఏ బుక్స్ చదవాలి, మెటీరియల్స్ వరకు ఇంట్రడక్షన్. అయితే నెక్స్ట్ పార్ట్కి వచ్చామనుకోండి, సెకండ్ పార్ట్ మెటీరియల్స్ ఏం చదవాలో చూసాం. దాంతోపాటు నౌ వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సిలబస్ విచ్ ఈస్ దేర్. ఓకే, సో 100 మార్క్స్ కదా, 100 మార్క్స్కి దేర్ ఆర్ 3 యాక్ట్స్, ఇన్ఫ్యాక్ట్ 3 ఉన్నాయి. ఓకే, అయితే సిలబస్ని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే సిలబస్ ఫర్ IDT డివైడెడ్ ఇంటూ ఒకటి GST, ఓకే, సెకండ్ వన్ కస్టమ్స్. అయితే GSTలోకి వచ్చినప్పటికి మళ్ళీ మల్టిపుల్ GST యాక్ట్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ CGST,
ఓకే, సిజిఎస్టీ అంటే ఏంటి అవన్నీ తర్వాత చూద్దాం. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, యూటీజిఎస్టీ, జిఎస్టీ, కాంపన్సేషన్ సెస్ యాక్ట్, మల్టిపుల్ జిఎస్టీ యాక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ జిఎస్టీ రిలేటెడ్ యాక్ట్స్. ఓకే, ఇది కస్టమ్స్ రిలేటెడ్ యాక్ట్. అయితే ఇవన్నీ మనకు సిలబస్లో లేవు. ఇండియాలో సిజిఎస్టీ యాక్ట్స్ ఎన్ని ఉంటాయి? సిజిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సర్వీస్ ట్యాక్స్ కాదు అది, సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సెంట్రల్ లెవెల్లో ఉంది ఓన్లీ 1 యాక్ట్. అన్ని చదవడానికి ఏం లేవు, ఓన్లీ 1 యాక్ట్ వీ నీడ్ టు స్టడీ. అయితే ఎస్జిఎస్టీకి వచ్చినప్పటికి దేర్ ఆర్ మల్టిపుల్ స్టేట్స్, మల్టిపుల్ యాక్ట్స్. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కలా ఉంటుంది. బట్ పాయింట్ ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ సిజిఎస్టీ యాక్ట్, యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశారు? ఎస్జిఎస్టీ యాక్ట్లో పెట్టేశారు. కాబట్టి వీ డోంట్ నీడ్ టు స్టడీ ఎస్జిఎస్టీ యాక్ట్స్ అగైన్. ఎందుకంటే మొత్తం అన్ని స్టేట్స్ ఎస్జిఎస్టీస్ చదవాలంటే మనకు అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ సిలబస్. ఎస్జిఎస్టీ యాక్ట్స్ మనం చదవాల్సిన అవసరం లేదు. అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయని తర్వాత చూద్దాం. సో ఎస్జిఎస్టీ యాక్ట్ చదవాలా వద్దా? అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1 సిజిఎస్టీ చదవాలి. కమింగ్ టు పాయింట్ నెంబర్ 3 ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. చూస్తే ఒకే యాక్ట్, మళ్ళీ ఇది కూడా సెంట్రల్ లెవెల్లో దేర్ ఇస్ ఓన్లీ 1 యాక్ట్. ఇది మన సిలబస్లో ఉంది. ఓకే, యూటీజిఎస్టీ యాక్ట్ లేదు. మళ్ళీ యూటీజిఎస్టీ ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉంటే అన్ని జిఎస్టీస్ ఉంటాయి. ఓకే, ఇది కూడా మన సిలబస్లో లేదు. అండ్ జిఎస్టీ కాంపన్సేషన్స్ అక్కడక్కడ కనిపిస్తుంటుంది కానీ సెక్షన్ మొత్తం యాక్ట్ అంతా లేదు. ఓకే, కొన్ని పార్ట్స్ అక్కడక్కడ వినిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ వరకు చదువుకుంటే చాలు. అంటే ఇది కూడా అవుట్ ఆఫ్ సిలబస్. సో కస్టమ్స్ ఉంది. ఓకే, అయితే జిఎస్టీ వరకు వచ్చామనుకోండి. జిఎస్టీ వచ్చినప్పుడు మీకు 75 మార్క్స్. జిఎస్టీ వచ్చేటప్పటికి ఎంత? 75 మార్క్స్. కస్టమ్స్ వచ్చినప్పటికి 25 మార్క్స్. కస్టమ్స్ 25 మార్క్స్. సో మనకి ఈ 75 మార్క్స్ ఎంతో 25 మార్క్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, మనం కస్టమ్స్ కూడా ఏం చేస్తామంటే డీటెయిల్డ్గానే చూస్తాం. అరౌండ్ 30 to 35 అవర్స్, మేబీ 40 కూడా అవ్వచ్చు, 40 అవర్స్ వరకు రావచ్చు. ఓకే, అయితే మనం ఎలా చేస్తున్నామంటే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఒకటి ఉంటుంది. అంటే త్రీ టైప్స్లో మనం రిలీజ్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ క్లాసెస్ 3 టైప్స్లో. ఒకటి అరౌండ్ 240 అవర్స్ వస్తుంది. అరౌండ్ 240 అవర్స్. ఓకే, దీనికి ఎక్స్ట్రీమ్ అని పేరు పెట్టాను నిన్నే. ఎక్స్ట్రీమ్ అని. ఓకే, 240 అవర్స్ పెట్టాను. అయితే ఇందులో మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్, ఐసీఐ బుక్స్ కానీ, ఏ ఎంసీక్యూస్ కానీ, లేకపోతే పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. ఎవ్రీథింగ్. ఓకే, అయితే ఈ 240 అవర్స్లో మీకు ఏం ప్రొవైడ్ చేస్తానంటే కేసీపీ అని చెప్పి ఒకటి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, కేసీపీ అంటే ఏంటంటే ఓకే నాలెడ్జ్ క్యాప్సూల్స్ ఫర్ ప్రాబ్లమ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఇదేంటంటే మనకు ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, ఆ పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక సమ్మరీ. ప్రతి ప్రాబ్లమ్కి ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది, కొత్త అడ్జస్ట్మెంట్. ఇచ్చిన ప్రాబ్లమ్స్ మళ్ళీ ఉండవు. అరౌండ్ ఒక ఆథర్ ఎవరో ఉంటే అతను ఏం చేశారంటే 1500 ప్రాబ్లమ్స్ ఇంక్లూడ్ చేశారు ఆయన బుక్లో. ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అంటే రిపీట్ అవ్వవు. ఈ 1500 ప్రాబ్లమ్స్ మీరు ఎగ్జామ్ ముందు చేసుకొని వెళ్ళాలంటే అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఆ 1 డేలో. సో దానికి మనం ఏం చేస్తామంటే విల్ బి డిస్కసింగ్ దోస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఆ ప్రాబ్లమ్స్కి డీటెయిల్డ్గా కాకపోయినా ఒక సమ్మరీ నోట్స్ ఇస్తామంట. ఈ అడ్జస్ట్మెంట్ వస్తే ఎలా చేయాలి ఎగ్జామ్లో అన్నట్టు ఒక సమ్మరీ నోట్స్ విల్ బి గివెన్ టు ఇన్ యువర్ క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్. ఇదేంటిది? కేసీపీస్. ప్రతి ప్రాబ్లమ్కి, ప్రతి చాప్టర్కి ఇవి మనం ఇంక్లూడ్ చేస్తాం ఒక సమ్మరీ నోట్స్ కింద. ఓకే, పాయింట్ నెంబర్ 2 ఇది ఎక్స్ట్రీమ్లో అడిషనల్గా వచ్చే కేసీపీ. ఓకే, పాయింట్ నెంబర్ 2 నార్మల్ రెగ్యులర్ క్లాసెస్. ఎవ్రీ బ్యాచ్ మనం ఎంత 150 అవర్స్ వరకు మనకు మినిమం వస్తుంది, 150 అవర్స్. ఓకే, ఇందులో ఏముండవు సార్ అంటే ఆ కేసీపీస్, ఆ ఎడిషనల్ ప్రాబ్లమ్స్, కేస్ స్టడీ డిస్కషన్స్ అవి ఉండవు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ విల్ బి కవర్డ్. కాన్సెప్చువల్గా ఏవైతే ఉందో ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. ఓకే, అండ్ ఆ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం కావాల్సిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అవుతాయి ఇందులో రెగ్యులర్ 150 అవర్స్లో. ఓకే, ఆ ఎడిషనల్ సమ్మరైజ్డ్ నోట్స్ అన్నాను చూసారా, మేబీ అది మిస్ అవ్వచ్చు. ఎందుకంటే అదే మనకు ఒక 78 అవర్స్ పడుతుంది డీటెయిల్డ్గా చేయాలి కాబట్టి. అండ్ పాయింట్ నెంబర్ 3 ఈజ్ అని ఒకటి పెట్టాం. ఈజ్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ లాంటిది. సో ఇట్ విల్ బి అరౌండ్ 85 అవర్స్.
85 hours బిఫోర్ ఎగ్జామినేషన్ దగ్గరలో ఉన్నప్పుడు ఇది కూడా ఏంటి 100% కాన్సెప్ట్స్ అన్ని కవర్ అవుతాయి. ఓకే. మేబీ ఎగ్జాంపుల్స్ తగ్గడం, కొంచెం కొంచెం ఫాస్ట్‌గా ఉండడం ఇలాంటివి జరుగుతుంది. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ క్లాసెస్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్. ఓకే. ఎక్స్ట్రీమ్, రెగ్యులర్, ఈజీ అని చెప్పి. మనం ఎందులో ఉన్నాం సార్ అంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ దిస్ 240 hours. ఓకే. అయితే క్లాస్ రూమ్లో యూ విల్ బి డిస్కసింగ్ దిస్ 150 hours. ఎడిషనల్గా ఉన్నదని చెప్పాను చూసారా, దట్ విల్ బి రికార్డెడ్ సెపరేట్లీ అండ్ దట్ విల్ బి యాడెడ్ ఫర్ యూ అండ్ గివెన్ టు యూ. ఓకే. ఒక సీరియల్కి మీకు ఇస్తాను, మీరు ఇక్కడ నేర్చుకుంటున్నవన్నీ అక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు క్లాస్లోకి వచ్చి వినేదేంటి ఇది. ఓకే. దీనికి ఎందుకంటే నేను స్టార్ట్ చేయడానికి లేట్ అయింది. నేను 240 hours చేద్దాం అనుకున్నాను అనుకోండి, మీకు ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. రోజు ఇలా 2 hours 3 hours చేసుకుంటూ వెళ్ళామంటే ఎగ్జామ్స్ దాటుకుని వెళ్ళిపోతాం మనం. అందుకని చెప్పి ఏం చేసాం, ముందుకు మార్చాం. అంటే సెపరేట్ చేసేసి నేను ఒక సెపరేట్ ఈవినింగ్ చేస్తాను, మీరు మార్నింగ్ సెషన్లో ఇది కవర్ అవుతుంది. ఓకే. ఎవ్రీథింగ్ విల్ బి డీటెయిల్లీ డిస్కస్డ్. అర్థమైంది కదా కేర్ఫుల్గా ఏం మాట్లాడుతున్నాను. నౌ ఇన్ ద కరెంట్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ GST. ఓకే. GST చూద్దాం. వెరీ కేర్ఫుల్, ఇంట్రెస్టింగ్ టాపిక్. వాట్ ఎవర్ యూ లెర్న్ టిల్ నౌ. IPCCలో జరిగింది ఎప్పుడో 3 years బ్యాక్ అయిపోయింది. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ దట్. ఓకే. మీకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్, ఎందుకంటే ప్రాక్టికల్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ఫ్రమ్ థియరీ. ఎందుకంటే ఇందులో ఉన్నది 6 నెలల క్రితంది, మీరు నేర్చుకుంటుంది ఏంటి 6 months క్రితంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇవన్నీ మనం చూస్తామా అంటే ప్రాక్టికల్గా చూడం. ఓకే. కానీ ప్రాక్టికల్ కన్నా ఏదైతే మనం నేర్చుకుంటామో అంతకన్నా ఎక్కువ ఉంటుంది థియరీలో నేర్చుకోవడానికి. ఓకే. థియరీలో మనం నేర్చుకోవడానికి చాలా ఎక్కువ ఉంది. దాన్ని కొన్ని ఏరియాస్లో ఇప్పుడు మనం థియరీలో ఒక 2 hours టాపిక్ చదివాం అనుకోండి, ప్రాక్టికల్గా మహా అయితే 5 నిమిషాలు చేసేస్తాం. అది రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఒక చాప్టర్ ఉంది, రిజిస్ట్రేషన్ అని చెప్పి. సెక్షన్ నెంబర్ 22 to 30 అని చెప్పి ఒక చాప్టర్ ఉంది. ఓకే. ఈ చాప్టర్ నేర్చుకోవడానికి మనకు దాదాపు 6 రోజులు పడుతుంది. అంటే 12-13 గంటలు పడుతుంది. కానీ ఒక రిజిస్ట్రేషన్ మీరు చేయాలనుకోండి అరగంటలో అయిపోద్ది. ఓకే. ఇది డిఫరెన్స్. సో థియరిటికల్గా దేర్ ఇస్ లాట్ టు లెర్న్, బట్ ప్రాక్టికల్గా అంత ఉండకపోవచ్చు. అండ్ థియరీ మే నాట్ బి మ్యాచింగ్ విత్ ప్రాక్టికల్ కేసెస్ ఆల్సో. ఎందుకు డిఫరెన్స్ ఏంటి, మనం 6 నెలలు వెనకాల ఉంటాం, ప్రాక్టికల్ ఏందో యాజ్ ఆన్ డేట్ ఉంటాం. నిన్న అమెండ్మెంట్ వస్తే ఈ రోజు నుంచి అప్లికేబుల్, కానీ మనకు అలా కాదు. సో యూ కెనాట్ నెవర్ కంపేర్ థియరీ అండ్ ప్రాక్టికల్, బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ విల్ బి మ్యాచింగ్. ఓకే. నో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ స్టార్ట్ చేద్దాం GSTకి సంబంధించి, అండ్ ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ ఫర్ GST ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎందుకు వచ్చింది, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి. అండ్ ఇది ఫస్ట్ చాప్టర్ అవ్వచ్చు, కానీ CA ఫైనల్ లెవెల్కి ఇట్ ఈస్ సో సిగ్నిఫికెంట్. ఎవ్రీ అటెంప్ట్ ఏం చేస్తున్నాడంటే ఒక 2 to 3 marks ఫ్రమ్ దిస్ చాప్టర్ డైరెక్ట్గా చిన్న MCQ ఇచ్చేస్తున్నాడు. అండ్ సింపుల్గా ఉండడం వల్ల చాలామంది దే ఆర్ ఫెయిలింగ్ టు ఆన్సర్. ఓకే. ఈజీగా ఉన్న ఫస్ట్ చాప్టర్ అంతగా చూడకుండా వెళ్తారు. ఆర్టికల్ నెంబర్స్ అడుగుతున్నాడు. కాన్స్టిట్యూషన్లో ఏ పర్టికులర్ ఆర్టికల్ ఇది చెప్పారని అడుగుతారు. ఓకే. 1 mark 2 marks 3 marks వరకు రావచ్చు. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. అండ్ టు అండర్స్టాండ్ GST క్లియర్లీ, ద ఇంపార్టెన్స్ ఆఫ్ GST, వీ నీడ్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ చాప్టర్ కాల్డ్ ఇంట్రడక్షన్ ఫర్ GST. ఇట్ ఈస్ సో సిగ్నిఫికెంట్. ఓకే. సో ఇంట్రడక్షన్ టు GST స్టార్ట్ చేద్దాం. లెట్ us డైరెక్ట్లీ జంప్ ఇంటూ ఇంట్రడక్షన్ టు GST చాప్టర్. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పానంటే పవన్ గారు అంటాడు, స్టార్ట్ చేయబే. ఓకే. మనం ఏం సైలెంట్గా ఉండక్కర్లేదు. ఓకే. నేను రికార్డెడ్ సెషన్లోనే సైలెంట్గా ఉన్నాను కొన్నిసార్లు, ఫేస్ టు ఫేస్లో ఛాన్సే లేదు. సో ఇప్పటివరకు ఏదైతే మనం సీరియస్గా డిస్కస్ చేసామో అంత సీరియస్గా అయితే ఉండదు. ఓకే. నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతుంటాను, మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారు, మధ్య మధ్యలో ఎగ్జాంపుల్ తెస్తాం. GST ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది. ఓకే. సో మీరు ఫ్రీగా ఉండొచ్చు, ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. ఓకే. మోస్ట్లీ అంత డౌట్స్ రావు. ఓకే. నేను అంతవరకు ఏవైతే డౌట్స్ వస్తాయనేది నాకు తెలిసిపోద్ది. ఇట్స్ బీన్ 3 years, మోర్ దెన్ 3 years సిన్స్ ఐఎమ్ టీచింగ్ దిస్ సబ్జెక్ట్. ఓకే. వాట్ ఎవర్ ద డౌట్ ఎ స్టూడెంట్ కెన్ గెట్, అవన్నీ నాకు ముందే తెలుస్తుంది. మోస్ట్లీ అవన్నీ నేను క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. స్టిల్ ఇంకా ఉన్నాయనుకోండి, ఇమీడియట్లీ యూ కెన్ జస్ట్ స్టాప్ మీ అండ్ ఆస్క్. ఓకే. ఇప్పుడు అయిపోయిన తర్వాత, క్లాస్ అంతా అయిపోయిన తర్వాత అడగాల్సిన పని లేదు. ఇమీడియట్లీ వెన్ ఎవర్ యూ గెట్ ఎనీ డౌట్, ఇమీడియట్లీ యూ కెన్ జస్ట్ స్టాప్ మీ అండ్ ఆస్క్ ద క్వశ్చన్ ఇమీడియట్లీ, సో దట్ ఇమీడియట్లీ ఇట్ విల్ బి
rectified and we'll be going forward. Okay, ఏ డౌట్ ఉన్నా ఇమీడియట్గా అడగండి. నౌ సో టు నో ద అడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే జిఎస్టీకి ముందే ఉంది, అంతకన్నా ముందే ఉంది, ఈ స్టోరీ అంతా చూసుకుంటూ వచ్చామనుకోండి జిఎస్టీలో ఉన్న అడ్వాంటేజెస్ అన్ని మనకి విల్ కమ్ టు నో. ఓకే, జిఎస్టీ అడ్వాంటేజెస్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ వీఆర్ గోయింగ్ టు సీ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆల్సో టుడే ఇట్ సెల్ఫ్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే కాన్సెప్ట్ లేకపోతే జిఎస్టీ ఈజ్ నాట్ అట్ ఆల్ దేర్. ఓకే, సో స్లోలీ విల్ గో అండ్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే వాట్ ఈజ్ అ ట్యాక్స్? ట్యాక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ద గవర్నమెంట్ విచ్ ఇన్ టర్న్ గవర్నమెంట్ స్పెండ్స్ ఆన్ పబ్లిక్. డిఫరెంట్ పబ్లిక్ సర్వీస్ చేయడానికి కోసం వాడతారంట. ఎగ్జాంపుల్ కొన్ని ఎక్స్పెండిచర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ చెప్తారా? శాలరీస్ టు ఎంప్లాయీస్, సబ్సిడీస్, గ్రాంట్స్, ఓకే, ఇలాంటివి ఏమైనా ప్రాజెక్ట్స్, ఇలాంటివి ఏమున్నా కానీ దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్పెండిచర్స్ ఆఫ్ గవర్నమెంట్. సో ట్యాక్స్ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ రెవెన్యూ ఆఫ్ ద గవర్నమెంట్ విచ్ ఇన్ టర్న్ ఇట్ ఈస్ యూజింగ్ టు ద పబ్లిక్ అగైన్. వాళ్ళ దగ్గర నుంచే కలెక్ట్ చేసి వాళ్ళకే ఖర్చు పెట్టేది ఏంటంటే ట్యాక్స్. సో ఇందులో 2 types ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటవి? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఆన్సర్ ఏమని చెప్తారు? ఇన్కమ్ ట్యాక్స్ విల్ బి ద ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్. వేర్ ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఎర్నింగ్ ఇన్కమ్, ఓకే, ఐఎమ్ ఎర్నింగ్ ఇన్కమ్, ఆన్ దిస్ ఇన్కమ్ ఐ నీడ్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ఇట్ ఈస్ మై ఇన్కమ్, ఐ నీడ్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ఓకే, అంటే ఏంటి? నాది నేనే పే చేసుకున్నాను అనుకోండి, ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ డైరెక్ట్ ట్యాక్స్. ఇదే కదా డిఫరెన్స్. ఓకే, ఇట్ ఈస్ మై ఇన్కమ్, ఐ నీడ్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్. మై క్వశ్చన్ ఈస్, ఓకే, ఈజ్ దర్ ఎనీ ఎక్సెప్షన్ ఫర్ దిస్ పర్టికులర్ పాయింట్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్స్? ఇందులో ఇన్కమ్ ట్యాక్స్లోనే ఈజ్ దర్ ఎనీ ఎక్సెప్షన్? నా ట్యాక్స్ నేను కట్టకుండా ఇంకెవరో కడతారంట. టీడీఎస్, టీసీఎస్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి? దాని మీనింగ్ ఆన్ మై ఇన్కమ్ సమ్వన్ ఈజ్ డిడక్టింగ్ ద ట్యాక్స్ అండ్ పేయింగ్ టు ద గవర్నమెంట్. అంటే దిస్ ఇస్ అ క్లియర్ కట్ ఎక్సెప్షన్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్, బట్ స్టిల్ ఇట్ ఈస్ కవర్డ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ ఇట్ సెల్ఫ్. టీడీఎస్ అనేది వేరే యాక్టా లేకపోతే గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అయినా? ఇన్కమ్ ట్యాక్స్. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఆన్ మై ఇన్కమ్ ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్, బట్ దెర్ ఈస్ అన్ ఎక్సెప్షన్ కాల్డ్ టీడీఎస్. ఇన్ ద సిమిలర్ వే ఇండైరెక్ట్ ట్యాక్స్ చూసామనుకోండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేను మిస్టర్ రవి వెంట్ టు డిమార్ట్, ఓకే, ఐ పర్చేస్డ్ గూడ్స్ వర్త్ ఆఫ్ 10,000 రూపీస్. ఇప్పుడు నాకు బిల్ ఇస్తారు కదా డిమార్ట్ వాళ్ళు. ఓకే, ఈ 10,000 ప్లస్ 10% అంటే 1,000 రూపీస్ ట్యాక్స్ కూడా వేసారంట నాకు. ఏ ట్యాక్స్ వేశారు? ఏదో జిఎస్టీ అనే ట్యాక్స్ వేసారంట. ఇప్పుడు రవి ఎంత పే చేయాలి? 11,000 రూపీస్ విల్ బి పెయిడ్ బై రవి టు డిమార్ట్. ఇప్పుడు డిమార్ట్ ఏం చేస్తుందంట? 10,000 విల్ బి ద ఇన్కమ్ ఆఫ్ డిమార్ట్ అండ్ 1,000 రూపీస్ విల్ బి ద లయబిలిటీ ఆఫ్ డిమార్ట్ విచ్ ఈస్ టు బి పెయిడ్ టు గవర్నమెంట్. ఇక్కడ వరకు ఓకే కదా? ఏం చెప్తున్నాను? సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అల్టిమేట్లీ ద గూడ్స్ ఆర్ గివెన్ టు రవి. నేను కొనుక్కుంటున్నాను, ఐఎమ్ యూజింగ్, ఐఎమ్ కన్జ్యూమింగ్, ఓకే, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్ డైరెక్ట్లీ. గవర్నమెంట్కి ఎవరు కడుతున్నారు? డిమార్ట్ కడుతుంది. సో వన్ పర్సన్ ఈజ్ పేయింగ్ ట్యాక్స్ టు అనదర్ పర్సన్ అండ్ దట్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు పే టు ద గవర్నమెంట్. దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంట? నాకు మళ్ళీ చెప్పండి. ఏ సోల్డ్ గూడ్స్ టు బి, దెర్ ఈస్ ఎ సేల్ హియర్. ఇప్పుడు చెప్పండి, హూ విల్ పే టు హూమ్ అని ట్యాక్స్? బి విల్ పే టు ఏ అండ్ ఏ విల్ పే టు గవర్నమెంట్. అయితే ఏ గవర్నమెంట్ కడతారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్లో మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి. సో పాయింట్ అంతా ఏంటంటే ఏ గవర్నమెంట్కి వెళ్తుంది అనేది గొడవ. ఓకే, స్టోరీ మెల్లగా ఇంప్లిమెంట్ చేద్దాం. సో మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటి? గూడ్స్ విల్ బి కన్జ్యూమ్డ్ బై 1% అండ్ ట్యాక్స్ విల్ బి పెయిడ్ టు ద గవర్నమెంట్ బై 1%. గవర్నమెంట్ కట్టేది వేరే వాడు అండ్ దెర్ ఇస్ అన్ ఎక్సెప్షన్ ఫర్ దట్. ఇందాక ఎలాగైతే ఎక్సెప్షన్ ఉందో ఏ కేసులో? డైరెక్ట్ ట్యాక్స్లో. అలా ఇండైరెక్ట్ ట్యాక్స్లో కూడా ఎక్సెప్షన్ ఉందంట. దట్ ఈస్ కాల్డ్ రివర్స్ ఛార్జ్. తర్వాత మనం చూద్దాం ఈ కేసెస్ అన్ని. సో ఇప్పుడు ఈ ట్యాక్సెస్లో డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ చూసాం కదా. నౌ అండర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కొన్ని ఏరియాస్ మనం చూద్దాం. కొన్ని దేర్ ఆర్ సమ్ ట్యాక్సెస్ ఆన్ గూడ్స్, దేర్ ఆర్ సమ్ ట్యాక్సెస్ ఆన్ సర్వీసెస్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? జిఎస్టీలోకి రాలేదు.
బిఫోర్ జిఎస్టీ. ఓకే, బిఫోర్ జిఎస్టీ. సో జిఎస్టీ అనే కాన్సెప్ట్ లేకపోయినా దేర్ ఆర్ సమ్ ట్యాక్సెస్ ఆన్ గూడ్స్, దేర్ ఆర్ సమ్ ట్యాక్సెస్ ఆన్ సర్వీసెస్. ఆ సర్వీసెస్ మీద కూడా లేదంట. 1991లోనే వచ్చింది సర్వీస్ మన ఫైనాన్స్ యాక్ట్. ఓకే, 1991 ఆ టైం. అంతకన్నా ముందు సర్వీస్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ లేదు, సర్వీస్ ట్యాక్స్ అనేది లేదు. అంతకన్నా ముందు ఏముండేది, ఓన్లీ సేల్స్ ట్యాక్స్ ఉండేది. ఓకే, ఎక్సైజ్ డ్యూటీ అని ఉండేది, కస్టమ్స్ డ్యూటీ అని ఉండేది, ఇలా ఉండేవన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పి రెండు వేరు చేస్తాను, గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పి. ఇప్పుడు నాకు చెప్పండి, మీకు తెలిసిన ట్యాక్సెస్ బిఫోర్ జిఎస్టీ ఏముండేవి? ఇది ఉండేదా? ఎక్సైజ్ డ్యూటీ ఉండేదా? ఓకే, రెండోది ఎక్సైజ్ డ్యూటీ ఉండేది. రెండోది సేల్స్ ట్యాక్స్ ఉండేదా? సేల్స్ ట్యాక్స్ అని ఏదైనా ఉండేదా? సేల్స్ ట్యాక్స్ ఉండేది. సేల్స్ ట్యాక్స్ దాన్నే మార్చి ఏం చేశారు, వ్యాట్ అని పెట్టారు. ఓకే, వ్యాట్ ఒకటి ఉండేది. ఇంకా సిఎస్టీ అని ఎప్పుడైనా విన్నారా? సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఓకే, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఇవి ఉండేవండి. ఫస్ట్ ఇనిషియల్లీ దేర్ వాజ్ సేల్స్ ట్యాక్స్, దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏం చేశారంటే వ్యాట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారంటే అలాంగ్ విత్ దట్ సిఎస్టీ అనేది కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ కస్టమ్స్ డ్యూటీ. నెక్స్ట్ వన్ ఏంటి? సర్వీస్ ట్యాక్స్. ఓకే, సర్వీస్ ట్యాక్స్. ఇలా ఏవో వేరు చూసాం. అయితే ఈ నాలుగిటికి కొన్ని డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేసాం అనుకోండి. ఎక్సైజ్ డ్యూటీ విల్ బి లెవీడ్ ఆన్, ఎక్సైజ్ డ్యూటీ దేని మీద వేస్తారు? దేని మీద వేస్తారు? దేని మీద వేస్తారంట? మ్యానుఫ్యాక్చర్. ఓకే, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ అనొచ్చా? మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్. కమింగ్ టు సెకండ్ పాయింట్, సేల్స్ ట్యాక్స్ దేని మీద వేస్తారు? ఇట్ ఈస్ లెవీడ్ ఆన్, సేల్స్ ట్యాక్స్ ఈజ్ లెవీడ్ ఆన్ సేల్ ఆఫ్, అగైన్ మళ్ళీ ఏముంది? గూడ్స్. కేర్ఫుల్గా ఐడెంటిఫై చేయండి, దేని గురించి మాట్లాడుతున్నాను నేను? గూడ్స్. ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాను? గూడ్స్. మూడో పాయింట్, కస్టమ్స్ డ్యూటీ, ఇట్ ఈస్ లెవీడ్ ఆన్, ఓకే, ఇంపోర్ట్స్ ఆర్ ఎక్స్పోర్ట్. మళ్ళీ గూడ్సా సర్వీసెసా? గూడ్స్. మళ్ళీ దేని మీద వచ్చింది? ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. కమింగ్ టు లాస్ట్ పాయింట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్వీస్ ట్యాక్స్. ఈ కేసు ఏంటి? సర్వీస్ ట్యాక్స్ కేసు ఇది విచ్ ఈస్ లెవీడ్ ఆన్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. ఏంటి? ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. అయితే పాయింట్ ఏంటంటే ఇంపోర్టేషన్ అండ్ ఎక్స్పోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ అనే కేసు ఉంటుందా? ఇంపోర్టేషన్ అండ్ ఎక్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ చెప్పారు మీరు నాకు, సర్వీసెస్ ఉంటుందా? సర్వీసెస్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయొచ్చా? ఏ కేసులో చేయొచ్చు? కెన్ యూ గివ్ మీ వన్ ఎగ్జాంపుల్? సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఇంకా ఆర్కిటెక్చర్ సర్వీసెస్. ఎవరో ఫారెన్లో ఇంజనీరింగ్ చేసాడంట, వాడు ఇంటీరియర్ డిజైన్ చేస్తే బిల్డింగ్ వంకర్లలో అలా తిరిగి దుబాయ్లో కట్టినట్టు ఉంటుందంట. అవ్వచ్చు కదా? ఓకే, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సర్వీసెస్ని? ఎవరో ఫారెన్ నుంచి ఆర్కిటెక్ట్ని, అతని వర్క్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంతవరకు అక్కర్లేదు. ఓకే, ఎంపైరింగ్, క్రికెట్లో ఎంపైరింగ్ ఎవరో ఫారెన్ నుంచి తీసుకొని రావచ్చు. చీర్ గర్ల్స్ ఫారెన్ నుంచి తీసుకురావచ్చు, అంతే కదా? సర్వీసెసే కదా అవి కూడా, ఏవో తీసుకురావచ్చు. మొత్తానికి ఇవన్నీ ఏంటి? ఇంపోర్టేషన్ అండ్ ఎక్స్పోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ నాట్ గూడ్స్. అయితే ఈ రెండింటికి మీరు చెప్పండి, ఇంపోర్టేషన్ అండ్ ఎక్స్పోర్టేషన్ ఆఫ్ సర్వీస్ వచ్చింది అనుకోండి, 4లో ఎక్కడ పడుతుంది? సర్వీస్ ట్యాక్స్లో పడేది. ఓకే, పడేది. ఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్, ఎక్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ వచ్చింది అనుకోండి, ఎందులో పడేది? కస్టమ్స్ డ్యూటీలో పడేది. ఈ మొత్తం ఇలా చూస్తే 3 ప్లేసెస్లో గూడ్స్ ఉంది, ఒక ప్లేస్లో సర్వీస్ ఉంది. ఓకే, సో వీల్ ఎక్స్టెండ్ దిస్ చార్ట్ ఫర్దర్ మోర్, ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్దాం. సో వెన్ యూ మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ దెర్ ఈస్ అ డ్యూటీ కాల్డ్ ఎక్సైజ్ డ్యూటీ. ఓకే, హూజ్ ఇన్కమ్ ఈజ్ దిస్? ఎక్సైజ్ డ్యూటీ అంటే ట్యాక్స్ డ్యూటీ కడుతున్నారు, ఎవరికి కడుతున్నారు? ఏ గవర్నమెంట్ కడుతున్నారు? ఇది క్వశ్చన్. ఎక్సైజ్ డ్యూటీ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్, ఈజ్ ఇట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఈజ్ ఇట్ ద స్టేట్ గవర్నమెంట్? ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్, బట్ విత్ సర్టెన్ ఎక్సెప్షన్స్. మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ లిక్కర్.
ఇలాంటివి అనమాట. సో ఆ ఎక్సెప్షన్స్ తర్వాత చూసుకోవచ్చు మనం. ప్రస్తుతానికి ఎవరి ఇన్కమ్ అది? మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్ జరిగితే ఎక్సైజ్ డ్యూటీ విల్ బి ద ఇన్కమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. కమింగ్ టు సెకండ్ పాయింట్, సేల్ ఆఫ్ గూడ్స్ వ్యాట్ వస్తుందంట, సేల్స్ ట్యాక్స్ వస్తుందంట, సిఎస్టీ వస్తుందంట. హూజ్ ఇన్కమ్ ఇస్ దిస్? హూజ్ ఇన్కమ్ ఇస్ దిస్ అంటే ఏంటన్నారు? వ్యాట్ స్టేట్ గవర్నమెంట్, సిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. వ్యాట్ విల్ బి ద ఇన్కమ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, రైట్ ఆన్సర్. సిఎస్టీ it is collected by central government, but again central government distributes back to state governments. Okay, it is not the income of central government, it is collected by central government. అయితే సిఎస్టీ అంటే ఏంటి, వ్యాట్ అంటే ఏంటో మనం చూద్దాం. ఓకే, సేల్ ఆఫ్ గూడ్స్ అనగానే దేర్ ఆర్ 2 పాయింట్స్. సేల్ ఆఫ్ గూడ్స్ అనగానే 2 పాయింట్స్ వస్తాయి, 2 ట్యాక్సబుల్ ఈవెంట్స్ వస్తాయి అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఇంట్రాస్టేట్ సేల్, ఇంట్రాస్టేట్, ఇంకొకటి ఇంటర్స్టేట్ అండ్ ఇంటర్స్టేట్. సో ఫర్ ద టైమ్ బీయింగ్ మనం ఏమనుకుందామంటే ఇంట్రాస్టేట్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద స్టేట్. వెన్ ఎ సేల్ ఈస్ హ్యాపెండ్ విత్ ఇన్ ద స్టేట్, వెన్ అ పర్సన్ హూ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సెల్లింగ్ గూడ్స్ టు ఎ పర్సన్ హూ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఇంట్రాస్టేట్ సేల్. సేల్ అని అంటున్నాను చూడండి, సేల్ అని అంటున్నాను కానీ వేరే వర్డ్ ఏం యూజ్ చేయట్లేదు నేను. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇంటర్స్టేట్ అని చూస్తున్నాం, వేర్ దెర్ ఇస్ అ సేల్ బిట్వీన్ 2 persons of different states. One person who is in Andhra Pradesh selling goods to a person who is in Telangana. When 2 states are involved, it is called as interstate అనుకుందాం ఫర్ ద టైమ్ బీయింగ్. అయితే ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సేల్ ఆఫ్ గూడ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్కి వెళ్తుంది అన్నారు? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటున్నారు కదా. ఇంటర్ స్టేట్ అనుకోండి, ఓకే, విచ్ ట్యాక్స్ విల్ బి లెవీడ్ సార్ అంటే వ్యాట్. ఓకే, ఇంతకుముందు ఏముండేదంట, వ్యాట్ అనే ట్యాక్స్ ఉండేదంట. ఇట్ విల్ బి ద ఇన్కమ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సెకండ్ పాయింట్, ఇంటర్ స్టేట్కి వచ్చాం అనుకోండి, ఇంటర్ స్టేట్ బిట్వీన్ 2 different స్టేట్స్ వచ్చినప్పుడు దెర్ ఇస్ అ ట్యాక్స్ కాల్డ్, ఏ ట్యాక్స్ అది? సిఎస్టీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, విచ్ ఈస్ కలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఒక యూనిఫామ్ రేట్ ఉండేది అన్నమాట, 2%. ఓకే, దట్ 2% విల్ బి అప్లైడ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ చేసి సెంట్రల్ గవర్నమెంట్ విల్ కలెక్ట్ ద మనీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అగైన్ డిస్ట్రిబ్యూట్స్ దట్ బ్యాక్ టు ద స్టేట్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ఇది ఏ ట్యాక్స్? సిఎస్టీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి ఎవరికి ఇచ్చేసేదంట? స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చేదంట. ఎంత పర్సెంటేజ్? 2%. ఓకే, ఎక్కడి వరకు వచ్చింది మనం? సేల్ ఆఫ్ గూడ్స్, ఇంటర్స్టేట్ సేల్, ఇంట్రాస్టేట్ సేల్, ఈ కేసు వరకు వచ్చాం. సో థర్డ్ పాయింట్ వచ్చింది అనుకోండి, ఇది ఇంపోర్టేషన్ అండ్ ఎక్స్పోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్. ఇది మనకు సిలబస్లో ఉంది, 25 మార్క్స్ అన్నాం కదా, డీటెయిల్గా చూడాలి. వెరీ మోర్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్ ఇన్ కస్టమ్స్. నేను చదివినప్పుడు అయితే ఇంకా ఎక్స్ట్రా సిలబస్ ఉండేది. ఫర్ న్యూ సిలబస్ ఏం చేశారు, కొన్ని రిమూవ్ చేసి ఆల్మోస్ట్ ఒక మాడ్యూల్ తగ్గిపోయింది మీకు. మేము చదివినప్పుడు ఆ మాడ్యూల్ కూడా ఉండేది. ఓకే, సో మీకు అంత సిలబస్ తక్కువ ఉన్న ఒక 7 chapters ఉన్న 7 chapters చూస్తే కస్టమ్స్ విల్ బి ఓవర్. డెఫినెట్లీ 25 మార్క్స్ వస్తుంది ఈజీగా, యూ కెన్ జస్ట్ స్కోర్. ఓకే, సర్వీస్ ట్యాక్స్, ఇది ఎవరి ఇన్కమ్? సర్వీస్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా? సర్వీస్ ట్యాక్స్ అనేది ఎవరి ఇన్కమ్ అంట? సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు ఇందాక ఏమన్నా ఫైనాన్స్ యాక్ట్ అని చెప్పా. ఓకే, 1991 1993 చెప్పా. ఓకే, అంటే ఏ ఇయర్లో వచ్చినట్టు అది? 1993 1994లోనే వచ్చింది ఫైనాన్స్ యాక్ట్. అప్పుడు మనకు లేదు ప్రెసెంట్. నేను చదివినప్పుడు ఉండేది, నేను అదే చదివా. ఓకే, అయితే ఫైనాన్స్ యాక్ట్ అనేసరికి సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ ఎవరి ఇన్కమ్ ఇది? సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. విల్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ద రైట్ టు కలెక్ట్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గూడ్స్? సెంట్రల్ గవర్నమెంట్కి, అదే స్టేట్ గవర్నమెంట్కి మ్యానుఫ్యాక్చర్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేసే రైట్ ఉందా? స్టేట్ గవర్నమెంట్కి మ్యానుఫ్యాక్చర్ జరిగితే కలెక్ట్ చేసే రైట్ ఉందా ట్యాక్స్ని? నో. ఎందుకు లేదు? ఎవరి ఇన్కమ్ అని రాసాం ఇప్పుడే? సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు ఆ రైట్ వచ్చిందని టుమారో విల్ సీ ఇన్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. కాన్స్టిట్యూషన్ చెప్పింది కాబట్టి అలా చేస్తున్నాం. ఏ ఆర్టికల్ అలా చెప్పిందని తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ కలెక్ట్ చేయగలదా? నో ఛాన్స్. ఓకే, కమింగ్ టు సెకండ్ పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్ వ్యాట్ కలెక్ట్ చేయగలదా ఆన్ సేల్స్? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయలేదు, వ్యాట్ కలెక్ట్ చేయలేదు. అలాగే
మూడో పాయింట్కి రండి. స్టేట్ గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ కలెక్ట్ చేయగలదా? ఛాన్స్ లేదు. ఎవరికి ఇచ్చాం ఇది? సెంట్రల్ గవర్నమెంట్. ఫోర్త్ పాయింట్, కెన్ ద స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ సర్వీస్ ట్యాక్స్? అంటే ఆన్సర్ ఏంటి? నో. అంటే దాని అర్థం ఏంటి? దేర్ ఆర్ సమ్ ట్యాక్స్ విచ్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్, దేర్ ఆర్ సమ్ ట్యాక్స్ విచ్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ స్టేట్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ సెంట్రల్ గవర్నమెంట్ది, ఫర్ విచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు యూజ్ దట్ అమౌంట్ ఫర్ పబ్లిక్, ఎంటైర్ ఇండియాకి సంబంధించి. అదే స్టేట్ గవర్నమెంట్ ఏంటి? ఇట్ ఈస్ రిసీవింగ్ సమ్ ఇన్కమ్ అండ్ దాట్ ఇన్కమ్ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పెండ్ ఆన్ దేని మీద? స్టేట్ గవర్నమెంట్ పీపుల్ మీద. అంతే కదా? అక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, లెట్ us టేక్ వన్ న్యూమరిక్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ ఇట్ క్లియర్ఫుల్లీ. ఎలా చేస్తామంట, స్టేట్ వైజ్ ఇన్కమ్స్ ఎలా వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. అది ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటే, విల్ గో టు సేల్స్ ట్యాక్స్ రెజీమ్. దేంట్లో? వ్యాట్లో లేం మనం. ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? సేల్స్ ట్యాక్స్. అంటే బిఫోర్ వ్యాట్ వాజ్ బీన్ ఇంట్రడ్యూస్డ్, అంతకన్నా ముందు ఏముండేది అనుకున్నాం? సేల్స్ ట్యాక్స్. సో సేల్స్ ట్యాక్స్లో ప్రాబ్లం ఏంటి? సో దట్ దే ఇంట్రడ్యూస్డ్ వ్యాట్లో ప్రాబ్లం ఏంటి? సో దట్ దే ఇంట్రడ్యూస్డ్ జిఎస్టీ ఇన్ 2017. సో జిఎస్టీ వరకు ఎందుకు వచ్చాయని చూడాలంటే ముందు ఏం జరిగిందో చూడాలి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? కేర్ఫుల్గా, అంటే నేను ఒకే ఎగ్జాంపుల్ ఇస్తాను, మల్టిపుల్ కేసులో ఒకే ఎగ్జాంపుల్ ఇస్తాను. స్టార్టింగ్ చాలా ఈజీగా ఉండొచ్చు, అది ఎలా ముందుకు వెళ్తున్న కొద్దీ అదే టఫ్ అనిపిస్తుంది. జస్ట్ సేల్, ప్రాఫిట్, పర్చేజ్, ప్రాఫిట్, సేల్, ఆ ట్రాన్సాక్షన్ చూస్తాం మనం. ఓకే, మనం ఎక్కడ ఉన్నాం? సేల్స్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉన్నామంట, సేల్స్ ట్యాక్స్. అయితే ఐ విల్ బి ఆల్వేస్ టేకింగ్ 3%. ఓకే, ఏ, బి, సి. ఎవరో ముగ్గురు ఉన్నారంట. ఏ సోల్డ్ గూడ్స్ టు బి, బి యాడెడ్ ప్రాఫిట్ అండ్ బి సెల్లింగ్ గూడ్స్ టు సి. హూ ఇస్ ద మిడిల్ మ్యాన్? ఎవరు? బి. అండ్ ఇన్ జిఎస్టీ వి ఆల్వేస్ టాక్ అబౌట్ దట్ మిడిల్ మ్యాన్ ఉంది. ఎవరి గురించి మాట్లాడతాం? ఎవరైతే కొని అమ్మారో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతాం, అంతకు మించి ఎక్కువ మాట్లాడు. ఎందుకు వాళ్ళ గురించే మాట్లాడడం తర్వాత చూద్దాం. సో నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవుట్ ఆఫ్ ఏబిసి ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? బి. అయితే బికి 2 ఇన్స్టెన్సెస్ జరిగాయి. పాయింట్ నెంబర్ 1 ఏంటి? హీ పర్చేజ్డ్ ఫ్రమ్ ఏ. సెకండ్ థింగ్ ఏంటి? హీ సోల్డ్ గూడ్స్ టు సి. ఇదే కదా జరిగింది. సో నేను స్టార్టింగ్ పాయింట్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి. బి ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ బి నేను మాట్లాడుతున్నాను. పాయింట్ నెంబర్ 1, పర్చేజ్ ప్రైస్ ఎవరికి? బికి 100 రూపీస్. పర్చేజ్ ప్రైస్ 100 రూపీస్. ఓకే, దీనికి మీరు ఇందాక అనుకున్నాం కదా, వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇందాక చెప్పలేదు ఈ పైన. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి ఇన్కమ్ అన్నాం కదా, స్టేట్ గవర్నమెంట్ ఏది? వ్యాట్ స్టేట్ గవర్నమెంట్ ఇన్కమ్ అన్నాం కదా. ఏ స్టేటు? 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ స్టేటు? వేర్ ద సేల్ హ్యాస్ బీన్ హ్యాపెండ్. ఆంధ్రప్రదేశ్లో సేల్ జరిగింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యూస్ టు గెట్ ద ఇన్కమ్. తెలంగాణలో జరిగింది అనుకోండి, తెలంగాణ గవర్నమెంట్ యూస్ టు గెట్ ద ఇన్కమ్. అర్థమైంది కదా ఏం చెప్తున్నాను? సో ఇలా ఉండేది. ఓకే, ఎక్కడ సేల్ జరిగితే అక్కడ ఆ గవర్నమెంట్కి ఉండేది. సో ఇప్పుడు మీరు చెప్పండి, పర్చేజ్ ప్రైస్. సో ఏ బీకి సేల్ జరిగిందా లేదా? అక్కడ సేల్ జరిగితే ఏ ట్యాక్స్ వచ్చేది? అప్పుడు నేను ఏ రెజ్యూమ్లో ఉన్నాను? సేల్స్ ట్యాక్స్ రెజ్యూమ్లో. ఏ ట్యాక్స్ వచ్చేది? సేల్స్ ట్యాక్స్ వచ్చేదంట ఎస్టీ అని రాస్తున్నాను. సేల్స్ ట్యాక్స్ @10%. @10%. టోటల్ 10 రూపీస్. సో టోటల్ పర్చేస్ ప్రైస్ టీపీపీ, టోటల్ పర్చేస్ ప్రైస్ ఎంత? 110. సో బి పర్చేస్ చేసుకున్న ట్యాక్స్లు కట్టేశాడు. అయితే ఈ 10 రూపీస్ ఎవరెవరికి ఇచ్చారు? బి పెయిడ్ టు ఏ పెయిడ్ టు గవర్నమెంట్. ఏ గవర్నమెంట్? ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. ఏ స్టేట్లో సేల్ జరిగితే ఆ స్టేట్. అంటే ద స్టేట్ వేర్ ఏ రిసైడ్స్. ఏ ఎక్కడ ఉంటే అక్కడ సేల్ అక్కడ జరిగింది కాబట్టి. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, టీపీపీ అయిపోయింది. ప్లస్ బిజినెస్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చేయాలి? ఇప్పుడు బి కొనుక్కున్నాడు, ఇప్పుడు అమ్మాలి. అమ్మడానికి ఏం చేశాడంట? ఈ యాడెడ్ ప్రాఫిట్ యాడ్ చేసుకోకుండా అమ్మేస్తే ఇంకెందుకు? అంటే బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రాఫిట్గా చేస్తాడు వాడు. సో ప్రాఫిట్ యాడ్ చేశాడంట. ఎంత ప్రాఫిట్ యాడ్ చేశాడు అనుకుందాం? 40 రూపీస్. సో ఇప్పుడు ఏమొచ్చింది నాకు? సేల్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చిందంటే ఎంత? 150 రూపీస్. ఇప్పుడు సేల్ ఎక్కడ జరిగింది? బి ఎక్కడ ఉంటే అక్కడ. ఎవరు సేల్ చేశారు? బి చేశాడు. ఓకే, సో ఇక్కడ కూడా సేల్ జరిగిందని మళ్ళీ ఏ ట్యాక్స్ వస్తుంది? సేల్స్ ట్యాక్స్. బి సోల్డ్ గూడ్స్ కాబట్టి సేల్స్ ట్యాక్స్ వస్తుందంట. ఎస్టీ అని రాసుకోవచ్చా మళ్ళీ? @10%. ఎంత?
15 టోటల్ 165. ఈ 165 ఎవరెవరికి కట్టాలి? సి షల్ పే టు బి. ఇప్పుడు బి ఏం చేయాలి? ఈ 15 రూపీస్ బి ఎవరికి కట్టాలి? గవర్నమెంట్ కట్టాలి. దీనికి నేను ఏం చేస్తానంటే సింపుల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ వేస్తా. ఎవరికి వేస్తా? ఎవరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో వేస్తున్నాను? బీస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో వేస్తాను. పాయింట్ నెంబర్ 1 ఏంటి? P&L అకౌంట్. పాయింట్ నెంబర్ 2 బ్యాలెన్స్ షీట్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. పర్చేజ్ ఎంతకు చేశాడు? 110. హీ పెయిడ్ అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ పాకెట్. హీ పెయిడ్ 10 రూపీస్ ట్యాక్స్ కట్టాడు. ఓకే, టోటల్ పర్చేజ్ ప్రైస్ ఎంత? పర్చేజెస్ 110. ఓకే, సేల్ ఎంత? 100% రాంగ్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ హిజ్ ఇన్కమ్. 165 is not the income of B. ఎందుకు? 15 has to be paid to గవర్నమెంట్. అంటే లైబిలిటీ 15 లైబిలిటీ, ఇన్కమ్ 150. ఇప్పుడు నేను సేల్ ఎంత వేయాలి? ఇక్కడ ఎంత వేయాలి? 150 వేయాలి. ప్రాఫిట్ ఎంత? ఇది పర్చేస్, ఇది ప్రాఫిట్ ఎంత వచ్చింది? 40. ఇంకో ఏదో మిస్ చేస్తాం బ్యాలెన్స్ షీట్లో. లైబిలిటీ ఎటువైపు వస్తుంది? ఇక్కడ అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ అని రాసుకోవచ్చా? ఓటీపీ అవుట్పుట్ ట్యాక్స్ పేయబుల్ ఎంత? 15 రూపీస్. ఇదే కదా స్టోరీ. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ 110 ఉంది చూసారా? ఆ 110లో పర్చేజ్ ప్రైస్ ఉంది, ఇన్పుట్ ట్యాక్స్ పెయిడ్ ఉంది. ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటంటే ట్యాక్స్ పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్. సో 110 అనేది ఏంటి? కంప్లీట్లీ ఇట్ ఇస్ అన్ ఎక్స్పెండిచర్. వెన్ యూ అకౌంట్ ద సేమ్ P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్లో వేస్తే ఏం చేయాలి మీరు? 110 రూపీస్ని వేయాలి. ఓకే, ఇలా ఉండేదంటే ఏ కేసులో? సేల్స్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇలా ఉండేది. దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వెళ్దాం. ఓకే, ఈ కేసుకి వెళ్దాం. ఇక్కడ 15 రూపీస్ ఉంది చూసారా? 15 రూపీస్ అవుట్పుట్ ట్యాక్స్ పెయిడ్. ఓకే, అది దేని మీద? 150 మీద. 150 అంటే 150 ఎలా డివైడ్ అయింది? 110 40. 110 ఎలా డివైడ్ చేయొచ్చు? 110. ఓకే, మీరు ఇలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ 10 అనేది ఎలా వచ్చింది? ఆల్రెడీ ఆన్ 100 మీద ఒకసారి అయిపోయింది. మళ్ళీ అగైన్ మనం ఏం చేసాం? ఇక్కడ 150లో మళ్ళీ ఇంక్లూడ్ చేసి మళ్ళీ ట్యాక్స్ కట్టాం. అంటే 2 సార్లు యు ఆర్ పేయింగ్ ట్యాక్స్ ఆన్ ద సేమ్ 100 రూపీస్. 100 రూపీస్ మీద ఆల్రెడీ అయిపోయింది, 10 రూపీస్ కట్టేసాం. ఓకే, మళ్ళీ అదే 100 రూపీస్ మీద మళ్ళీ 150లో ఇంక్లూడ్ చేసి కడుతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 10 అనేది ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ మీద మళ్ళీ ఏం చేస్తున్నాం? ట్యాక్సేషన్ వేస్తున్నామంట. 2 సార్లు ట్యాక్స్ మీద ట్యాక్స్ కడుతున్నామంట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటారు? డబల్ ట్యాక్సేషన్ ఆర్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఎఫెక్ట్. ఓకే, ట్యాక్స్ల మీద ట్యాక్స్లు ఇలా వేసుకుంటూ వచ్చేస్తున్నారండి. ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ రెజ్యూమ్లో అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పాయింట్ నెంబర్ 1 గవర్నమెంట్కి ఆలోచన ఏమొచ్చిందంటే ఇందులో ఐడెంటిఫై చేస్తే జరిగిన వాల్యూ మీద వన్స్ ఇట్ ఈస్ ట్యాక్స్డ్, అదే వాల్యూ మీద రెండోసారి కూడా ట్యాక్స్ చేయడం అనేది రాంగ్. ఇది ఫస్ట్ పాయింట్. కమింగ్ టు సెకండ్ పాయింట్, ఆల్రెడీ ఒకసారి ట్యాక్స్ పడిపోయింది, ట్యాక్స్ మీదే మళ్ళీ అంటే ట్యాక్స్ కాంపోనెంట్ మీద మళ్ళీ ట్యాక్స్ చేయడం కూడా రాంగ్. ఇలా ఈ 2 ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారంటే ఎక్కడ? సేల్స్ ట్యాక్స్ రెజ్యూమ్లో. వాళ్ళు దాన్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారంటే ఏంటంటే ఒకసారి ఒక వాల్యూ ట్యాక్స్ అయిపోతే నెక్స్ట్ టైం ఆ వాల్యూ మీద జరిగిపోయిన వాల్యూ మీద ట్యాక్స్ పడకూడదు. అలాగే ట్యాక్స్ ఏదైతే అమౌంట్ ఉందో ట్యాక్స్ కాంపోనెంట్ మీద మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పడకూడదు అనే 2 ఏమనుకున్నారు? దీన్ని రెక్టిఫై చేయాలనుకున్నారంట గవర్నమెంట్. ఓకే, నౌ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ వ్యాట్. అంటే సేల్స్ ట్యాక్స్ని అబాలిష్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఇంట్రడ్యూస్డ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ వ్యాట్. ఇప్పుడు మనం ఏ రెజ్యూమ్లో ఉన్నాం? ఏ రెజ్యూమ్లోకి వెళ్ళిపోయాం? ఇప్పుడు మనం వ్యాట్ రెజ్యూమ్లోకి వెళ్ళిపోయాం. సో ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ జంప్ అయిపోవాలి? వ్యాట్లోకి జంప్ అవ్వాలి. ఓకే, వ్యాట్ అనే కాన్సెప్ట్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? 2 రీజన్స్. ఒకటి, వాల్యూ సెకండ్ టైం అవ్వకూడదు, ట్యాక్స్ అవ్వకూడదు. రెండో పాయింట్, ట్యాక్స్ మీద ట్యాక్స్ రాకూడదు. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే, దానికోసం అని చెప్పి దే ఇంట్రడ్యూస్డ్ ఎ మెకానిజం కాల్డ్ ఐటీసీ. ఒక మెకానిజం ఇచ్చారంట. ఆ మెకానిజం ఏంటో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఐటీసీ అనే మెకానిజంని దే ఇంట్రడ్యూస్. మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ వీల్ రీడ్రాఫ్ట్. మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఎవరెవరి మధ్య? ఏ, బి, సి. ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ మిడిల్ పర్సన్ కాల్డ్ బి. ఎవరైతే సర్కిల్ చేసినా వాడి గురించి మాట్లాడతాను. నౌ యూ టెల్ మీ, పర్చేస్ ప్రైస్ ఆఫ్ బి
ఎంత 100 రూపీస్ మనకు తెలిసిందే. ఓకే, దీనికి ఏ ట్యాక్స్ యాడ్ చేయాలి? పర్చేస్ చేసాడని ఎవడో సేల్ చేయాలి కదా, ఏ సేల్ చేసాడు, ఏ ట్యాక్స్ వస్తుంది? ఏ రెజ్యూమ్లో ఉన్నాం? వ్యాట్ రెజ్యూమ్లో ఉన్నాం. ఏం యాడ్ చేయాలి? యాడ్ వ్యాట్. ఎంత? 10%. ఎంత? 100 మీద 10% 10 రూపీస్. ఓకే, ఇప్పుడు టోటల్ పర్చేస్ ప్రైస్ క్యాలిక్యులేషన్ వచ్చింది, టోటల్ పర్చేస్ ప్రైస్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, వ్యాట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చెప్పిన ఒకటే ఒక పాయింట్, మిస్టర్ బీబీ, ఓకే, యు ఆర్ నౌ పర్చేసింగ్ బై పేయింగ్ 110 రూపీస్, బట్ యాక్చువల్లీ ఆర్ యూ యూజింగ్ దట్ గుడ్ అని అడిగారంట. బి అన్నాడు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ దట్ గుడ్ అన్నాడు. ఐఎమ్ జస్ట్ పర్చేసింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెల్లింగ్. ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ గుడ్, ఐఎమ్ నాట్ రెడీ టు పే ఎనీ ట్యాక్స్. ఓకే, అని ఎవరు చెప్తున్నారు? బికాజ్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ గుడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు పే ఎనీ ట్యాక్స్ అని కూడా అంటున్నాడంట, వాదిస్తున్నాడంట. ఎవరు? బి. అప్పుడు గవర్నమెంట్ ఏమన్నదంటే కరెక్టే, సేల్స్ ట్యాక్స్లో అలా జరిగేది, ఇప్పుడు వ్యాట్ ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి వాట్ ఎవర్ యూ పర్చేజ్, వాట్ ఎవర్ ద ట్యాక్స్ యూ పే ఆన్ ద పర్చేజ్, ఓకే, అది ఇట్ వోంట్ బి యువర్ ఎక్స్పెండిచర్. నీ ఎక్స్పెండిచర్ కాదు అది, నీ జోబులోంచి నువ్వు కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ నువ్వు ఇప్పుడు కడుతున్నావు. బట్ బిలీవ్ మీ, అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ విల్ గివ్ దట్ మనీ బ్యాక్ టు యూ అంటున్నానంటే. ఏమంటున్నాను? వాట్ ఎవర్ ద ట్యాక్స్ యూ పే అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ అండ్ పేయింగ్ టు ద గవర్నమెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఆ గవర్నమెంట్కి నువ్వు నాకు కడుతున్నావు కదా, ఆల్రెడీ కడుతున్నావు కాబట్టి ఇది నేను ఫ్యూచర్లో బ్యాక్ ఇచ్చేస్తాను అంటున్నాడంట. ఎప్పుడు ఇస్తావు అని అడిగాడు వీడు. ఎప్పుడు ఇస్తావు అంటే, సేల్ చేసినప్పుడు ట్యాక్స్ కడతావు కదా ఎలాగాను, అప్పుడు ఇస్తాను అన్నాడంట. సో నౌ ఇప్పుడు మీరు చెప్పండి, ఈజ్ దిస్ 10 రూపీస్ ఎక్స్పెండిచర్ ఆర్ అసెట్? అసెట్టా ఎక్స్పెండిచరా? ఇంతకుముందు ఎక్స్పెండిచర్ అయ్యేది, ఇప్పుడు ఏం జరుగుతుంది? గవర్నమెంట్ ఏం చెప్పింది? వాట్ ఎవర్ యు ఆర్ పేయింగ్ నో ఐ విల్ గివ్ యూ బ్యాక్. అంటే దాని మీనింగ్ ఏంటి? రిసీవబుల్. బీకి ఏంటది? రిసీవబుల్, ఫ్యూచర్లో రిసీవబుల్. ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ నో ఇంకర్డ్ అంటే దాని మీనింగ్ ఏంటి? రిసీవబుల్. ఎక్స్పెండిచర్ అని కూడా కాదు, ఫ్యూచర్లో మనకు వస్తుంది అనుకున్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? రిసీవబుల్. సో నౌ దిస్ 10 రూపీస్ విల్ బి అసెట్. ఇప్పుడు నాకు చెప్పండి, టోటల్ పర్చేస్ ప్రైస్ ఎక్స్పెండిచర్ ఎంత? 100 110? 100 వేయాలి. ఎంత వేయాలి? 100. దీనికి చిన్న కలర్ మార్చొచ్చా? డిఫరెన్స్ చూపించడానికి. ఎందుకు? దాని నుంచే మనం ఏం చేయాలి? ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ వేయాలి. నెక్స్ట్ అది కూడా ఉంది మనకి. ఇప్పుడు ఏం చేస్తామంటే, నాట్ ఓన్లీ ట్రేడింగ్ P&L అకౌంట్, విల్ గో టు పాస్ జర్నల్ ఎంట్రీస్ ఆల్సో. జర్నల్ ఎంట్రీస్ కూడా పాస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? బి నెక్స్ట్ స్టెప్ ఏంటి? రీసేల్ కాదు, ప్రాఫిట్. రీసేల్కి ఏం చేయాలి? ప్రాఫిట్ యాడ్ చేయాలి కదా ఫస్ట్. ప్రాఫిట్ ఎంత? 40 రూపీస్. సేల్ ప్రైస్ ఎంత? 140. సేల్ ప్రైస్ 140. మళ్ళీ సేల్ జరిగింది, ఏ ట్యాక్స్ వస్తుంది? @ వ్యాట్. ఎంత? 10%. టోటల్ ఎంత? 14 రూపీస్. టోటల్ ఎంత? 154. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఏమంటున్నాను? ఇప్పుడు 154 రూపీస్ ఎవరెవరికి పే చేయాలి? సి టు బి. అందులో ఏస్ ఇన్కమ్ ఎంత? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, లెటస్ పాస్ సమ్ జర్నల్ ఎంట్రీస్. ఓకే, పర్చేస్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి? పర్చేస్ బీస్ బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్. బీస్ బుక్స్ ఆఫ్ అకౌంట్లో పర్చేస్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి? పర్చేజ్. ఎక్స్పెండిచర్ ఎంత వేయాలి? 100 వేయాలంట. ఎక్స్పెండిచర్ ఎంత వేయాలి? 100. ఇంకో 10 రూపీస్ ఉంది. నేను క్యాష్లో పే చేసింది ఎంత? 110. ఏకి పే చేసింది ఎంత? 110. అందులో ఎక్స్పెండిచర్ ఎంత? 100 రూపీస్. మరి మిగతా 10 ఏది సార్? అసెట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐటీసీ రిసీవబుల్. ఎంత? 10 రూపీస్. ఈ ఎంట్రీ అర్థమైందా లేదా? పర్చేస్ టు ఐటీసీ రిసీవబుల్ 10 రూపీస్. ఓకే, కమింగ్ టు సెకండ్ పాయింట్. ఇదేంటి? పర్చేజ్ అయిపోయింది, సేల్ ఎంట్రీ. సేల్ ఎంట్రీలో నాకు ఏమొస్తుంది? క్యాష్ ఆర్ బ్యాంక్. క్యాష్ ఎంత వచ్చింది? 154. ఈ ఎంట్రీ కూడా ఏజ్ కదా ఇలాగా, 154. 2. నా ఇన్కమ్ ఎంత 154లో? సేల్ ఇన్కమ్ ఎంత? ఓన్లీ 140. 2 ఏమి రాయాలి ఇక్కడ? ఇంకో 14 ఏది? ట్యాక్స్
పేయబుల్, దాన్ని ఏమనుకోవచ్చు, అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఓటీపీ అనుకోవచ్చా? ఆన్సర్ ఎంత? 14 రూపీస్. 14 రూపీస్. నో ఐఎమ్ గోయింగ్ టు డ్రా P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. మీరు చెప్పండి, P&L అకౌంట్లో పర్చేస్ 100, ఓకే, సేల్ ఎంత? 140, ప్రాఫిట్ 40. సార్ ఫస్ట్ కేసులోని సెకండ్ కేసులోను సేల్స్ ట్యాక్స్లో ఉన్నప్పుడు వ్యాట్లో ఉన్నప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? అతను యాడ్ చేసిన 40 వచ్చింది, ఓకే. బట్ ప్రైస్ ఏం జరిగింది? అక్కడేమో 165 వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది? 154 వస్తుంది. ఎంత వచ్చింది? 154 వస్తుంది. అంటే ప్రైస్ ఎంత తగ్గిపోయింది? 11 రూపీస్ తగ్గిపోయింది, ఓకే. బట్ ఆ ప్రైస్ ఏదైతే డిక్రీజ్ అయిందో ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. యాక్చువల్లీ అతనికి రావాల్సిన ప్రాఫిట్ అతను యాడ్ చేసుకున్నాడు, ఓకే. అది ఎక్కడి నుంచి డిఫరెన్స్ వచ్చింది సార్ అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ పడడం మానేసింది, ఓకే. చెప్తాను. ఇప్పుడు అందాకేంటి ప్రాఫిట్ 40 రూపీస్ అయిపోయింది కదా, ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రా బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, బ్యాలెన్స్ షీట్ ఓటీపీ 14 రూపీస్, ఐటీసీ రిసీవబుల్ 10 రూపీస్. నేను కట్టాల్సింది 14 రూపాయలు, ఆల్రెడీ ఇంతకుముందు కట్టేశాను 10 రూపాయలు. సో దీన్ని నేను ఏం చేయాలి? మొత్తానికి ఓటీపీ ఇది డిశ్చార్జ్ చేయాలా వద్దా? ఈ లైబిలిటీ గవర్నమెంట్కి కట్టాలి కదా. సో క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నది ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఖచ్చితంగా నేను ఏం చేయాలి? ఓటీపీ విల్ బి డెబిటెడ్. ఎంత అమౌంట్ డెబిట్ చేయాలి? 14 రూపీస్ నేను గవర్నమెంట్కి కట్టాలి. సో హౌ కెన్ ఐ పే సార్ అంటే ఐఎమ్ హ్యావింగ్ వన్ రిసీవబుల్ కాల్డ్ ఐటీసీ రిసీవబుల్ 10 రూపీస్ టు ఇంకా రిమైనింగ్ 4 రూపీస్ కట్టాలి కదా. ఎంత కట్టాలంట? క్యాష్ 4 రూపీస్, ఓకే. ఇది ఏ కేసులో మాట్లాడుతున్నాను? వ్యాట్ రెజ్యూమ్లో మాట్లాడుతున్నాను. సార్ దీంతో నాకేమైనా అడ్వాంటేజ్ జరిగిందా? ఎస్ జరిగింది. ఎలా జరిగిందో చూద్దాం. మనకు సేవ్ అయింది ఎంత? బాగా అనాలిసిస్ చేస్తున్నాం, నెంబర్స్ని అనాలిసిస్ చేస్తున్నాం. ఎందుకు అనాలిసిస్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ వచ్చే దాంట్లో మనకు రిలవెంట్. మనకు సేవ్ ఎంత జరిగింది? 11 రూపీస్. నేను ఇందాక మీకు చెప్పినప్పుడు 100 అనేది వాల్యూ సెకండ్ టైం అవ్వకూడదు అన్నాను, ఓకే. వాల్యూ సెకండ్ టైం ట్యాక్స్ అవ్వలేదు అనుకోండి, ఎంత సేవ్ అవ్వాలి? 10% సేవ్ అవ్వాలి, ఓకే. అంటే ఎంత సేవ్ అవ్వాలి? 10 రూపీస్ సేవ్ అవ్వాలి. అలాగే ట్యాక్స్ కాంపోనెంట్ ఎంత? 10 రూపీస్ ఉండేది వ్యాట్ ఇప్పుడు సేల్స్ ట్యాక్స్లో, దాని మీద కూడా ట్యాక్స్ పడేది. అంటే 10 రూపీస్ మీద కూడా 10% పడేది ఇంతకుముందు. ఇప్పుడు పడుతుందా? పడట్లేదు. అంటే వాల్యూ సెకండ్ టైం అవ్వట్లేదు, ట్యాక్స్ సెకండ్ టైం అవ్వట్లేదు. అంటే ఆన్సర్ ఎంత? 1. 11 రూపీస్ అనేది అవ్వకూడదు. ఇప్పుడు వ్యాట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎంత సేవ్ అయింది చెప్పండి? 11 సేవ్ అయింది. అంటే ఎంత? 165 మైనస్ 154. అంటే ఈ 11 రూపీసే. ఈ 11 రూపీస్ అర్థమైందా లేదా? ఏ 11 మ్యాచ్ అయిపోయిందో? సెల్లింగ్ ప్రైస్ ఇన్ కేస్ ఆఫ్ అల్టిమేట్ కన్జ్యూమర్ ప్రైస్, ఇన్ కేస్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్, ఇన్ కేస్ ఆఫ్ వ్యాట్ డిఫరెన్స్ చూసాం అనుకోండి, 11 రూపీస్ సేవ్ అవుతుంది. ఆ 11 రూపీస్ ఎలా సేవ్ అయింది? ఇలా సేవ్ అయింది. అర్థమైంది కదా క్లియర్గా? సో ఇక్కడ వరకు ప్రాబ్లం ఉందా ఏమైనా? అండ్ దీన్నే సార్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అన్నారు కదా, మీరేమో వాల్యూ ఎడిషన్ గురించి ఏం చెప్పట్లేదు, ఐటీసీ గురించి చెప్తున్నారని. వాల్యూ ఎడిషన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక ప్రోడక్ట్కి దాని వాల్యూ ఎంత, ఆ వాల్యూ మీద ట్యాక్స్ పడాలి. ఆ వాల్యూ మీద అల్టిమేట్ కన్జ్యూమర్ దేని మీద ట్యాక్స్ కట్టాలంట? ఓన్లీ ప్రొడక్ట్ వాల్యూ మీద కట్టాలంట. సో ఆ ప్రొడక్ట్ వాల్యూ ఏంటో చూద్దాం. వెన్ ఏ సోల్డ్ గూడ్స్ టు బి, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద గుడ్? 100 రూపీస్. అయితే వాట్ ఈస్ ద వాల్యూ దట్ ఈస్ బీన్ యాడెడ్ టు దట్ గుడ్ బై బి? 40 రూపీస్. ఎవరు? బి యాడ్ చేసుకుంది. ఏ యాడ్ చేసాడు ఎంత? 100 ఆ గూడ్కి, ఓకే. టోటల్ ఎంత అయిపోయింది? సికి ఎంతకు వచ్చింది అది? 140, ఓకే. ఈ 140లో నేను ఇప్పుడే మీకు చెప్పాను, సి ఈజ్ రిక్వైర్డ్ టు పే ఓన్లీ ఆన్ వాల్యూ ఆఫ్ ద గుడ్, ఓకే. సో 100 + 40 టోటల్ ఎంత అయిపోయింది? 140 ఇంటూ 10%. 14 ఏదో వచ్చింది ఇక్కడ. ఈ 14 ఏ 14? ఈ 14 ఏ 14 మ్యాచ్ అవుతుంది, అర్థమవుతుందా? సో ఒకటే దాన్ని అటు ఇటు ఆలోచిస్తున్నాం. ఎందుకు ఎంత ఆలోచిస్తున్నాం సార్ అంటే జిఎస్టీలోకి వచ్చిన తర్వాత అంతా కొంచెం మారుతుంది,
ఓకే సార్, అడ్వాంటేజెస్గా ఉందా లేదా ఇది? దీనివల్ల 2 అడ్వాంటేజెస్ చెప్తారా ఏంటి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వ్యాట్? అల్టిమేట్ కన్జ్యూమర్కి రెడ్యూస్డ్ ప్రైస్. పాయింట్ నెంబర్ 2, హౌ హీఈస్ గెట్టింగ్ రెడ్యూస్డ్ ప్రైస్? బికాజ్ వాల్యూ సెకండ్ టైం ట్యాక్స్ అవ్వట్లేదు, రెండోది ట్యాక్స్ సెకండ్ టైం మళ్ళీ ట్యాక్స్ అవ్వట్లేదు. వి అవాయిడెడ్ దీస్ 2 ఇన్ కేస్ ఆఫ్ వ్యాట్. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పటి వరకు చెప్పిన ఎగ్జాంపుల్లో ఏ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బి ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సి ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బి అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ హీ పెయిడ్ 10 రూపీస్ టు ఏ. ఓకే, ఏ పెయిడ్ 10 రూపీస్ టు ఏ స్టేట్. సేల్ ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్. సో పర్చేజ్ జరిగినప్పుడు, బి పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్స్ ఎవరికి వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వెళ్ళింది. కమింగ్ టు ద సెకండ్ ట్రాన్సాక్షన్. ఓకే, బి సోల్డ్ గూడ్స్ టు సి. ఓకే, బి ఎక్కడ ఉన్నాడని చెప్పాను? ఆంధ్రప్రదేశ్. సేల్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వన్ బి సోల్డ్ గూడ్స్ టు సి. ఓకే ఓకే, ఏం చేయొచ్చు? ఎవరికి ఇన్కమ్ అవుతుంది అది? బి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, సేల్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎంత రావాలి? మనీ రావాలి. సో ఆంధ్రప్రదేశ్ విల్ ఎక్స్పెక్ట్ మనీ బోత్ ఫ్రమ్ ఏ అండ్ బి బికాస్ సేల్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఏం చేశాడు? ఇప్పుడు మీరు చెప్పండి, ఇందాక అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ వచ్చింది కదా, అది ఎలా క్యాలిక్యులేట్ చేశారు చెప్పండి? అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ 14 రూపీస్, మొత్తం ఎలా పే చేశాడు? మైనస్ ఐటీసీ రిసీవబుల్ ఎంత? 10 రూపీస్. 10 రూపీస్. ఎన్టీపీ నెట్ ట్యాక్స్ పేయబుల్ ఎంత? 4 రూపీస్. ఈ 10 రూపీస్ ఏ గవర్నమెంట్కి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఆంధ్రప్రదేశ్. ఈ 4 రూపీస్ ఏ గవర్నమెంట్కి వెళ్ళింది? అగైన్ ఆంధ్రప్రదేశ్. రెండు ఎక్కడ సేల్ అయ్యి? ఆంధ్రప్రదేశ్లో సేల్ అయింది. ఆంధ్రప్రదేశ్ అల్టిమేట్గా గూడ్స్ సేల్ అయిందా లేదా? లాస్ట్ సేల్ ఎక్కడ జరిగింది? ఆంధ్రాలోని B2C, ఆంధ్రాలోనే జరిగిందంట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విల్ ఎక్స్పెక్ట్ ట్యాక్స్ ఆన్ వాల్యూ ఎడిషన్. ఓకే, వాల్యూ ఎడిషన్ ఎంత? 140 రూపీస్. 140 రూపీస్ మీద 10%, 14 వస్తుందా లేదా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 10 రూపీస్ ఫ్రమ్ ఏ, 4 రూపీస్ ఫ్రమ్ బి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 14 రూపీస్ అండ్ దే గాట్ 14 రూపీస్. సాటిస్ఫై అయిపోయారా లేదా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎం ఏంటిది? హ్యాపీ. ఎందుకు? వాట్ ఎవర్ హీ ఎక్స్పెక్టెడ్ హీ గాట్ దట్. ఎందుకు? ఏం ఎక్స్పెక్ట్ చేశాడు? దిస్ ఈజ్ ద అమౌంట్, దిస్ ఈజ్ ద గుడ్ దట్ ఈస్ బీన్ సోల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, నాకు రావాల్సినంత 14 రూపీస్ వచ్చింది, హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఓకే, అందుకని చెప్పి ఏం చేశాను? 10 రూపీస్ ఆల్రెడీ నాకు కట్టేసావు కదా, నాకు వచ్చింది ఆల్రెడీ. సో ఫ్యూచర్లో మళ్ళీ నువ్వు సేల్ చేసినప్పుడు నాకు కట్టద్దు, ఆల్రెడీ కట్టేసావు కాబట్టి బ్యాలెన్స్ కట్టు, 4 రూపాయలు కట్టు, 14 రూపాయలు వద్దు అని చెప్పాడంటే స్టోరీ ఓవర్. ఇక్కడ వరకు ఓవర్. గోయింగ్ టు నెక్స్ట్ స్టెప్. చిన్నది చేంజ్ చేద్దాం. ఎగ్జాంపుల్ చిన్న చేంజ్. ఓకే, ఏ బి సి. ABC. A is in Andhra Pradesh, B is in Andhra Pradesh, C is in తెలంగాణ. ఈ కేసులో ఏదైనా చేంజ్ వస్తుందా? ప్రీవియస్ ఎగ్జాంపుల్కి ఈ ఎగ్జాంపుల్కి ఏమైనా చేంజ్ వస్తుందా? ఈ కేసులో వస్తుందా? లెటస్ చెక్. వస్తుందా రాదో చెక్ చేద్దాం. ఓకే, గ్యారంటీ రాదు. వస్తుందని మీరు అన్నారు కదా, రాదు. ఎందుకు రాదో నేను చెప్తాను. ఓకే, పాయింట్ నెంబర్ 1 ఎవరి గురించి మాట్లాడుతున్నాం? బి. పర్చేస్ ప్రైస్ 100, వ్యాట్ @ 10%, ఎంత? 10. ఓకే, ఎవరెవరికి పే చేయాలి 10 రూపీస్? బి షెల్ పే టు ఏ షెల్ పే టు ఏపీ గవర్నమెంట్. స్పెసిఫిక్గా ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ అని చెప్పడానికి లేదు, ఏ గవర్నమెంట్కి వెళ్ళాలి? ఎందుకు? సేల్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాజ్ ఏ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వరకు ఓకే కదా అందరికి? పాయింట్ నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వచ్చింది. బి కూడా ఎక్కడ ఉన్నాడు? ఆంధ్రప్రదేశ్లోనే కదా సేల్ చేయాలి మళ్ళీ. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ అగైన్ గెట్టింగ్ మనీ. అంటే దాని అర్థం ఏంటి? పర్చేస్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ వచ్చింది అంటే ఇన్పుట్ ట్యాక్స్ వస్తుందా రాదా? వస్తుంది, ఇస్తారంట. ఇన్పుట్ ట్యాక్స్ ఇస్తారంట. ఆల్రెడీ నాకు 10 రూపీస్ పే చేసావు కాబట్టి ఫ్యూచర్లో అడ్జస్ట్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు నా పర్చేస్ ప్రైస్ ఎంత చెప్పండి? టీపీపీ 100 110? 100. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అండ్ దే గాట్ దట్. 10 రూపీస్ వచ్చింది ఆల్రెడీ.
టీపీపీ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 40 రూపీస్ చిచి ప్రాఫిట్ ఎంత 40, టోటల్ 140 ఏంటిది సేల్ ప్రైస్, యాడ్ 10% ఎంత 14, టోటల్ 154. ఏదైనా చేంజ్ వచ్చింది అసలు వచ్చి ఏది సేల్ ఎక్కడ జరిగింది? తెలంగాణలో జరిగిందని చెప్పానా? బి సోల్డ్ గూడ్స్ టు సి అన్నాను. ఎక్కడ సేల్ జరిగింది? ఆంధ్రలోనే జరిగింది. చేంజ్ ఏమైనా వస్తుందా? అంటే దాని మీనింగ్ ఏంటి? పర్చేజ్ ఇంట్రా, పర్చేజ్ ఏంటి ఇంట్రా, సేల్ ఇంటర్, సేల్ ఇంటర్. ఈ కేసులో ఐటీసీ వస్తుందా రాదా? పర్చేజ్ ఇంట్రా, సేల్ ఇంటర్, ఈజ్ ద ఐటీసీ అవైలబుల్ ఆర్ నాట్? 100% అవైలబుల్. ఎందుకు? హియర్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ గెట్టింగ్ ది ఇన్కమ్, అండ్ సెకండ్ టైం ఇక్కడ కూడా అంటే 14 - 10 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ గెట్టింగ్ ది ఇన్కమ్. సో ఐటీసీ అనేది ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రా స్టేట్ పర్చేస్, ఇంటర్ స్టేట్ సేల్. మళ్ళీ కొంచెం చేంజ్ చేద్దాం దీన్ని, ఇటువైపు వచ్చే కొంచెం చేంజ్ చేద్దాం. చేయొచ్చా? ఏ బి సి, వీఆర్ టాకింగ్ అబౌట్ బి. మీరు నాకు ఇప్పుడు చెప్పండి, ఏ ఎక్కడున్నాడు? ఆంధ్రప్రదేశ్. బి ఎక్కడున్నాడు? తెలంగాణ. సి తెలంగాణ. సో ఫస్ట్ 2 కేసెస్ ఏంటి? ఫస్ట్ 2 ఏంటి? ఇంటర్ మారుస్తున్నా, ఇంటర్. సెకండ్ కేసు ఇంట్రా మారుస్తున్నా. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ వీ ఫేస్డ్. ఎప్పుడు? వెన్ వీ వర్ ఇన్ వ్యాట్. దట్ ఈస్ ద రీజన్ వై వీ షిఫ్టెడ్ టు జిఎస్టీ. ఈ రీజన్ కోసం ఎంత స్టోరీ చెప్పడం. ఓకే, సో ఇంటర్ స్టేట్ ఎవరెవరి గురించి మాట్లాడాలి చెప్పండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బీస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ పర్చేజ్ ప్రైస్ 100 రూపీస్. పర్చేజ్ ప్రైస్ 100 రూపీస్. వేటా ఏంటి? వేటా ఏంటి చెప్పాలి? ఇంటర్ స్టేట్ బిట్వీన్ 2 డిఫరెంట్ స్టేట్స్. సిఎస్టీ ఏమొస్తుంది? సిఎస్టీ. ఓకే, ఫర్ ద టైం బీయింగ్ నేను ఏమనుకుంటున్నానంటే గవర్నమెంట్ని చేంజ్ చేద్దాం. ప్రస్తుతానికి సిఎస్టీ అని అనుకోవద్దు, ఏమనుకుందాం అంటే వ్యాట్ అనే అనుకుందాం. వ్యాట్. ఓకే, ఎక్కడ సేల్ జరిగింది? ఏమో సిఎస్టీ ఈవెన్ దో ఇట్ ఈస్ కలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంటే కదా. ఎవరి ఇన్కమో రాస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, సేల్ ఈజ్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వ్యాట్ అని రాస్తున్నాను నేను, కానీ సిఎస్టీ అని రాయాలి. ఓకే, 10%. ఎందుకు ఇలా రాస్తున్నాను? సిఎస్టీ అయితే 2% తీసుకోవాలి. మన ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం నేను ఏం చేస్తున్నాను? 10% తీసుకుంటున్నాను. 110 ఎవరికి వెళ్ళింది? గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్కి వెళ్ళింది 10 రూపీస్? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. బట్ బి ఈజ్ ఇన్ తెలంగాణ. బి ఆల్వేస్ టాక్ టు తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది రెవెన్యూ ఆన్ దిస్ పర్టికులర్ సేల్ విచ్ ఈస్ బీయింగ్ మేడ్ బై బి. ఓకే, అది పర్చేస్ చేసి నెక్స్ట్ సేల్ చేస్తాడు కదా. సేల్ చేస్తే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? వాట్ ఎవర్ ద వాల్యూ అట్ విచ్ దే సెల్, దాని మీద రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరు? తెలంగాణ గవర్నమెంట్. బట్ ఇన్పుట్ ట్యాక్స్ పే చేసింది ఎవరికి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. సో బి ఈజ్ ఇన్ తెలంగాణ బట్ పేయింగ్ ట్యాక్స్ టు ఆంధ్రప్రదేశ్. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ పాపం కట్టిసావు కదా, ఫ్యూచర్లో ఇస్తాను అంటదా? ఫ్యూచర్లో ఇస్తాను అసెట్ కింద ఉంచుకో అంటదా? నో. ఇన్పుట్ ట్యాక్స్ కూడా అక్కడే పే చేసాం అనుకోండి అంటది. ఇన్పుట్ ట్యాక్స్ ఎవరికి కట్టావు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అవుట్పుట్ ట్యాక్స్ ఎవరికి కట్టాలి? తెలంగాణ గవర్నమెంట్కి. ఓకే, తెలంగాణ గవర్నమెంట్కి లాస్ అయిపోద్ది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంట? నో వీఆర్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ దట్ ఐటీసీ, అంటే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎక్స్పెండిచర్ ఓన్లీ, నాట్ అసెట్. ఏ కేసు? ఇప్పుడు ఈ 10 రూపీస్ చెప్పండి, ఎక్స్పెండిచర్ అసెట్? ఎక్స్పెండిచర్. ఎందుకు? బికాజ్ యు ఆర్ పేయింగ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ యు ఆర్ ఇన్ తెలంగాణ. కేసీఆర్ ఒప్పుకోడు, అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? టోటల్ సేల్ ప్రైస్, పర్చేస్ ప్రైస్, టీపీపీ 110 100? అబ్బా, మళ్ళీ ఎంత అయిపోయింది? 110 అయిపోయింది. సో స్టార్టింగ్లో సేల్స్ ట్యాక్స్లో ప్రాబ్లం ఏంటి? అదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం. అంటే 10 మీద 10 మళ్ళీ పడుతుంది, ట్యాక్స్ మీద మళ్ళీ ఏం పడుతుందంట? మళ్ళీ ట్యాక్స్ పడుతుందంట. ఓకే, అంటే ఒకటి వాల్యూ మీద మళ్ళీ పడట్లేదు, బట్ ట్యాక్స్ మీద మళ్ళీ పడుతుందంట. ప్రాబ్లం అర్థమైందా లేదా ఏం చెప్తున్నాను? ఓకే, దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ అగైన్ దట్ ఈస్ బీన్ ఫేస్డ్ ఇన్
వ్యాట్ రెజ్యూమ్. సో దీన్ని కంటిన్యూ చేసాం అనుకోండి, ప్రాఫిట్ అయిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రాఫిట్ ఎంత? 40, టోటల్ 150. వాల్యూ మీద కూడా పడుతుంది 150. చెప్పండి. నెక్స్ట్ సేల్ కదా, ఇది సేల్ ప్రైస్. ఏం యాడ్ చేయాలి? వ్యాట్. ఎంత అయింది? 15. టిఎస్పి 165. అబ్బా, నువ్వు దేనితో మొదలయ్యావో దానికే మళ్ళీ వచ్చాం. అంటే ఏంటి? ఈవెన్ ఆఫ్టర్ బీన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వ్యాట్ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే మెకానిజం తీసుకొచ్చినా కానీ దేర్ వర్ సమ్ ప్రాబ్లమ్స్. మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడికే వస్తామంట. ప్రాబ్లం రెక్టిఫై అయిందా? రెక్టిఫై అవ్వలేదు. ఎందుకు రెక్టిఫై అవ్వలేదు? అంటే ఒక ట్యాక్స్ అంటే ఒక గవర్నమెంట్కి వెళ్తుందంట, ఇంకో ట్యాక్స్ ఇంకో గవర్నమెంట్కి వెళ్తుందంట. ఓకే, ఒకటేమో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఇంకోటి తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తుందంట. ఇక్కడ వరకు ఈ స్టోరీ ఏంటో అర్థమైందా? ఇది ఒకటే ప్రాబ్లం కాదు. ఓకే, రెండు సేలే. పర్చేస్ చేసినప్పుడు సేల్స్ ట్యాక్సే, సేల్స్ చేసినప్పుడు సేల్స్ ట్యాక్సే. ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది. వెన్ యూ చేంజ్ ద ట్యాక్స్ని కూడా చేంజ్ చేద్దాం. ఇమాజిన్ ఏ ఈజ్ ద మ్యానుఫ్యాక్చరర్. ఏ ఎవరు? మ్యానుఫ్యాక్చరర్. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు? రా మెటీరియల్, హీల్ హ్యావ్ రా మెటీరియల్, హీ విల్ మ్యానుఫ్యాక్చర్ ఎ గుడ్ అండ్ ఆఫ్టర్ దాట్ మ్యానుఫ్యాక్చరింగ్ హీల్ సెల్ ద గుడ్. సేల్ చేస్తాడు, అంతే కదా? ఇప్పుడు చెప్పండి, ఏ, బి, సి. సేమ్ కాన్సెప్ట్ని మళ్ళీ కొంచెం మారుస్తున్నాం. ఏ ఈజ్ మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడే ఉంచుకుంటాడా, సేల్ చేస్తాడా? సేల్ చేస్తేనే కదా బి దాకా వస్తుంది. కన్జ్యూమర్ వరకు ఎలా వస్తుంది? ఆఫ్టర్ ద గుడ్ ఈజ్ బీన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇట్స్ మస్ట్ బి సోల్డ్. అంటే ఏ మస్ట్ సెల్ ద గుడ్ టు బి, అంటే బి నుంచి సికి రావాలి. అంటే ఏ ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సెల్లర్. బి ఎవరు? ఓన్లీ సెల్లర్. సి ఎవరు? కస్టమర్ ఆర్ కన్జ్యూమర్. ఇక్కడ ఈ స్టోరీ ఏంటో డ్రాఫ్ట్ చేద్దాం ఒకసారి. ఓకే, ఏకి ఏ ట్యాక్స్లు పడతాయి చెప్తారా? ఏ బికాస్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద గుడ్. ఏ ఏం కట్టాలి? ఎక్సైజ్ డ్యూటీ కట్టాలి. ఎవరికి కట్టాలి? ఇప్పుడు నాకు చెప్పండి, ఎక్సైజ్ డ్యూటీ వస్తుందా రాదా? వస్తుంది. ఎవరికి కట్టాలి? సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సేల్స్ ట్యాక్స్ కట్టాలా వద్దా? సేల్స్ ట్యాక్స్ ఆర్ వ్యాట్ కట్టాలా వద్దా? ఇది కూడా కట్టాలి. ఎవరు కట్టాలి? ఏ కట్టాలి. ఎవరికి? గవర్నమెంట్ కట్టాలి, బికాస్ దెర్ ఇస్ ఎ సేల్. అయితే స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా? స్టేట్ గవర్నమెంట్కి ఇన్కమ్. నెక్స్ట్, దీస్ గూడ్స్ ఆర్ సోల్డ్ టు బి. ఏ ట్యాక్స్లు కట్టాలి? బి ఈ వ్యాట్ దేనికి కడుతున్నాడు? బికాస్ ఈ సెల్లింగ్ ద గుడ్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్సైజ్ డ్యూటీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సే కాబట్టి ఇతని ఎక్సైజ్ డ్యూటీ సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలంటే ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడు? బి నుంచే కలెక్ట్ చేస్తాడు. ఓకే, బి నుంచే కలెక్ట్ చేస్తాడు. అండ్ దట్ విల్ బి ఎక్స్పెండిచర్ ఫర్ బి. అది ఎలాగో చూద్దాం. ఓకే, నేనేం చేస్తాను? సేమ్ ఏ, బి, సి ఈ కేసు చెప్తున్నాను. కానీ ఈసారి దేని నుంచి స్టార్ట్ అవ్వాలంటే పర్చేజ్ ప్రైస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎవరు పర్చేజ్ ప్రైస్? బి పర్చేజ్ ప్రైస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు బి పర్చేజ్ చేయాలంటే వాట్ ఆర్ ద ట్యాక్సెస్ ఈజ్ రిక్వైర్డ్ టు పే? సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ వాల్యూ ఎంత? 100 rupees in the hands of A. Because he is manufacturing, he will collect excise duty plus excise duty. ఎంత వేద్దాం? 10%. ఓకే, 10% వేద్దాం. 10% టోటల్ ప్లస్ ఎక్సైజ్ డ్యూటీ 10%. ఎంత వేద్దాం? 10 rupees. ఇది ఏ గవర్నమెంట్ కట్టాడు? ఏ, సెంట్రల్ గవర్నమెంట్. వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఎంత వచ్చింది? 110 అయింది. అయితే బి 110 రూపీస్ 110కి సంబంధించిన గూడ్స్ని తీసుకుంటున్నాడు అన్నమాట. ట్యాక్స్ కట్టాలా వద్దా? అయితే ట్యాక్స్ అసెసబుల్ వాల్యూ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సేల్ ఈజ్ 110 rupees, నాట్ 100 rupees. వ్యాట్ దేని మీద కట్టాలంటే 100 rupees మీద కట్టకూడదు. వ్యాట్ వాల్యూ ఏంటంటే 100 ప్లస్ ఎక్సైజ్ డ్యూటీ, రెండింటి మీద కలిపి కట్టాలంట వ్యాట్ వాల్యూ. ఇప్పుడు నాకు చెప్పండి, ప్లస్ వ్యాట్ కూడా వచ్చింది కాబట్టి ఇదంతా ఇన్పుట్టా అవుట్పుట్టా? ఇన్పుట్లో ఉన్నాం, ఇంకా బీకి రాలే, బీకి వస్తుంది. ఓకే, వ్యాట్ 10%. ఎంత? 110 మీద 10%, 11 rupees. ఇప్పుడు టోటల్ ప్రైజ్ ఆఫ్ బి చూస్తున్నాను నేను. టీపీపీ ఆఫ్ బి చూస్తున్నాను. టీపీపీ ఆఫ్ బి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, అలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి,
వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉన్నారనుకోండి, ఏపీ ఏపీ అనుకోండి, ఏపీ 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 ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, నౌ దిస్ 11 రూపీస్ ఈజ్ ఇట్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ ఆర్ నాట్? 100% ఎస్. ఎందుకు? ముగ్గురు ఒకే స్టేట్లో ఉన్నారు కాబట్టి, వ్యాట్ ఉంది కాబట్టి వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఇన్పుట్ ట్యాక్స్. పర్చేస్ చేసుకోవడానికి ఏ ట్యాక్స్లు కట్టాడు చెప్పండి? బి. ఒకటి ఎక్సైజ్ డ్యూటీ కట్టాడు, ఇంకొకటి సేల్స్ ట్యాక్స్ కట్టాడు, అది వ్యాట్ కట్టాడు. ఓకే, ఈ రెండింటిలో ఇన్పుట్ ట్యాక్స్కి ఏది ఎలిజిబుల్? వ్యాట్ మాత్రమే ఎలిజిబుల్. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వచ్చేసింది కాబట్టి. అయితే ఎక్సైజ్ డ్యూటీని ఇస్తారా? ఎక్సైజ్ డ్యూటీని ఐటీసీ ఇస్తారా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీని ఐటీసీ ఇస్తుందా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్కమ్ ఏంటి? వ్యాట్ ఇన్కమ్. ఆ వ్యాట్ ఇన్కమ్లో తగ్గిస్తుందా ఏమైనా? ఎక్సైజ్ డ్యూటీ కట్టావు కదా, ఫ్యూచర్లో నాకు కట్టక అసెట్ కింద ఇస్తానని చెప్తుందా? నో. అంటే దాని మీనింగ్ ఏంటి? దిస్ 10 రూపీస్ విల్ ఆల్వేస్ బీ ఎక్స్పెండిచర్ ఫర్ బి. అదే P&L అకౌంట్లోకి వస్తుందా, బ్యాలెన్స్ షీట్లోకి వస్తుందా? P&L అకౌంట్లోకి వస్తుంది. ఈ 11 బ్యాలెన్స్ షీట్లోకి వస్తుందండి. అంటే మీరు డిఫరెన్స్ బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, కొన్ని ట్యాక్స్లు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ, కొన్ని ట్యాక్స్లు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. ఏ ట్యాక్స్లు నాట్ ఎలిజిబుల్ సార్ అంటే, ద ట్యాక్స్ విచ్ ఈస్ బీన్ పెయిడ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. ద ట్యాక్స్ విచ్ ఈస్ బీన్ పెయిడ్ టు డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్, నో ఐటీసీ. అర్థమవుతుందా లేదా? సో 2 ప్రాబ్లమ్స్ మళ్ళీ వచ్చాయి. ఏ కేసులో? ఇప్పుడు మనం ఏ రెజ్యూమ్లో ఉన్నాం? వ్యాట్ రెజ్యూమ్లో 2 కేసెస్ వచ్చాయంట, 2 ప్రాబ్లమ్స్. ఒకటి డిఫరెంట్ ట్యాక్సెస్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ, సేమ్ ట్యాక్స్ పెయిడ్ టు డిఫరెంట్ స్టేట్స్ ineligible for ITC. These are the 2 problems in case of VAT. To eliminate these problems, they introduced a concept called GST. GSTని ఇంప్లిమెంట్ చేయడానికి రీజన్ ఏంటంట, అసలు ఒక్కొక్క ట్యాక్స్కి ఒక్కొక్క గవర్నమెంట్ ఉండడం వల్ల కదా ప్రాబ్లము. అన్నీ కలిపాం అనుకోండి, గూడ్స్కి సంబంధించిన ట్యాక్స్లు, సర్వీసెస్ సంబంధించిన ట్యాక్స్లు అన్నీ కలిపేసాం అనుకోండి, దెన్ దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చారంట. ఎప్పుడు వచ్చారంటే 2000 సంవత్సరంలో వచ్చారంట. ఇప్పుడు 2000లో ఇలా చేద్దామని ఐడియా వస్తే, అలా 2006, 2008, 2009 ఇలా వస్తే, 2010-11 టైంలో నేను ఐపీసీసీ చదువుతున్నప్పుడు, ఓకే, అప్పుడు చెప్పారు ఏమనంటే, ఈ అటెంప్ట్ కానీ మీరు పాస్ అవ్వకపోతే నెక్స్ట్ అటెంప్ట్ సిలబస్ మారిపోద్ది, జిఎస్టీ వచ్చేస్తుందని. నేను చదువుతుంది ఏంటి అప్పటికి? వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ చదువుతున్నాను నా ఐపీసీసీలో. అప్పుడు ఏం చెప్పారు? ఈ అటెంప్ట్ మీరు పాస్ అవ్వకపోతే 2010లో ఏమైపోద్ది, 2011లో జిఎస్టీ వచ్చేస్తుంది, అప్పుడు మీరు మొత్తం చదివిందంతా వేస్ట్ అయిపోద్ది, మళ్ళీ ఫ్రెష్గా కోచింగ్ తీసుకోవాలనుకో, అమ్మో మళ్ళీ ఫీజు కట్టాలేమో అని భయపడిపోయాం. ఓకే, అన్ఫార్చునేట్గా పాస్ అయిపోయాను మొత్తానికి. ఓకే, అయితే ఆ జిఎస్టీ ఎప్పుడు వచ్చింది? 2017లో వచ్చింది. నన్ను అప్పుడు భయపెట్టారు వాళ్ళు. 2011లో భయపెట్టారు, అది ఎప్పుడు వచ్చింది? 2017లో వచ్చింది. కానీ నా దరిద్రానికి అప్పుడు ఫైనల్లో ఉన్నాను. మొత్తానికి నేను ఏం చేశాను? ఓల్డే చదివి మళ్ళీ కోచింగ్ తీసుకొని న్యూ పాస్ అయ్యాను. కోచింగ్ తీసుకోవడానికి ఫీజు కట్టాం. అట్లా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలా 2017లో బలేయం. అప్పుడు భయపెట్టింది నాకు 7 సంవత్సరాల తర్వాత ఎఫెక్ట్ అయింది. చెప్పించాడు మా సారు, అది వదలలేదు నన్ను. 7 సంవత్సరాల తర్వాతనే అయింది. ఓకే, ఇక్కడ వరకు స్టోరీ ఓవరా కాదా? అయితే జిఎస్టీలో ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ ఏం జరిగింది అని చూస్తే, దే ఇంట్రడ్యూస్డ్ డ్యూయల్ జిఎస్టీ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, సో జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏమని చెప్పారు ఇందాక? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇదే కదా చెప్పారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? గూడ్స్ని సెపరేట్ చేస్తున్నాను, సర్వీసెస్ని సెపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చెప్పారంటే, ఇంతకుముందు గూడ్స్ మీద ట్యాక్సెస్ అనేసరికి ఏవేవి అన్నారు? ఎక్సైజ్ అన్నారు, కస్టమ్స్ వదిలేదు, సెపరేట్ కేసు. కస్టమ్స్ని జిఎస్టీలో కలపలేదు వాళ్ళు. ఇంపోర్టేషన్ అండ్ ఎక్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ని దే హ్యావ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జిఎస్టీ అట్ ఆల్. దాని కస్టమ్స్ యాక్ట్ సెపరేట్గా ఉంది, దాన్ని అసలు టచ్ చేయలేదు. ఓకే, ఎక్సైజ్ డ్యూటీ ఉంది, ఈ రెండే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇది సేల్సే కదా, రెండు సంబంధించి సేల్సే, డిఫరెంట్ నేమ్స్ అంతే. ఓకే, సర్వీసెస్కి ఏముంది? సర్వీస్ ట్యాక్స్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంట, గూడ్స్ మీద, గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే స్టేట్ గవర్నమెంట్కి రైట్ ఉండేదా ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి? స్టేట్ గవర్నమెంట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు కలెక్ట్ ఎక్సైజ్ డ్యూటీ వెన్ ఎవర్ దేర్ ఇస్ అ మ్యానుఫ్యాక్చర్.
ఓకే. అలాగే స్టేట్ గవర్నమెంట్ విల్ దే హ్యావ్ రైట్ టు కలెక్ట్ సర్వీస్ ట్యాక్స్ వెన్ దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్? నో, అది కూడా లేదు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ విల్ దే హ్యావ్ ఎనీ రైట్ టు కలెక్ట్ వ్యాట్? నో, ఇవన్నీ అప్పుడు ఉండేవి కాదంట. ఇప్పుడు ఏం చేశారు? ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ, ఓకే, ఆన్ సర్వీసెస్ స్టేట్ గవర్నమెంట్ విల్ హ్యావ్ రైట్ టు కలెక్ట్. స్టేట్ గవర్నమెంట్ ఆల్సో విల్ హ్యావ్ రైట్ టు కలెక్ట్. అంటే అలాంగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ నో ఎవరికి వస్తుందంట రైట్? స్టేట్ గవర్నమెంట్కి వస్తుందంట. ఆన్ సేల్ అలాంగ్ విత్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆల్సో హ్యావ్ రైట్ టు కలెక్ట్. డిఫరెన్స్ అర్థం ఉంది ఏం చెప్తున్నాను? ఇంతకుముందు ఓన్లీ ఎవరు వాళ్ళకే ఉండేదంట. ఇప్పుడు ఏం మారిపోయింది? ఆన్ వ్యాట్ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ కలెక్ట్ ట్యాక్స్. ఓకే, ఆన్ వ్యాట్ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ కలెక్ట్ ట్యాక్స్. ఆన్ సర్వీసెస్ స్టేట్ గవర్నమెంట్ విల్ హ్యావ్ రైట్ టు ట్యాక్స్. అంటే వీళ్ళకి వాళ్ళ మీద రైట్ వస్తుంది, వాళ్ళకి వీళ్ళ మీద రైట్ వస్తుంది. ఎలా రైట్ వచ్చిందో రేపు చూద్దాం. ఓకే, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్లో చూద్దాం. బట్ ఫర్ ద టైం బీయింగ్ రైట్స్ ఇంటర్చేంజ్ అయ్యాయంట. వీళ్ళకి వాళ్ళ మీద రైట్స్ వస్తున్నాయి, వాళ్ళకి దీని మీద రైట్స్ వస్తున్నాయి. ఇలా చేశారంట. అంటే దాని మీనింగ్ ఏంటంటే గూడ్స్ని సర్వీసెస్ని కలిపేసి ఎవరికి రైట్స్ ఇచ్చారు? బోత్ సెంట్రల్ గవర్నమెంట్ గాట్ ద రైట్, స్టేట్ గవర్నమెంట్ గాట్ ద రైట్. ఇంతకుముందు ఎక్సైజ్ డ్యూటీ విల్ బి లెవీడ్ ఆన్ మ్యానుఫ్యాక్చర్, వ్యాట్ విల్ బి లెవీడ్ ఆన్ సేల్, సర్వీస్ ట్యాక్స్ విల్ బి లెవీడ్ ఆన్ సర్వీసెస్. అలా దానికి సెపరేట్గా ఒక వర్డ్ ఉండేది, సేల్, మ్యానుఫ్యాక్చర్, సర్వీస్ అని చెప్పి. ఇప్పుడు అవన్నీ తీసేసి దే ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ సప్లై. ఏమన్నారంట? ఎక్సైజ్ డ్యూటీ అంటే మ్యానుఫ్యాక్చర్ అనే పదం తీసేశారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ అనే పదం లేదు. ఓకే, దాని మీద ట్యాక్స్ అంటూ ఏం లేదు. సేల్ అంటూ దాని మీద ట్యాక్స్ లేదు. ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ అని దాని మీద ట్యాక్స్ లేదు. దేని మీద ట్యాక్స్ ఉందంటే ఇప్పుడు దేర్ ఇస్ ఓన్లీ వన్ వర్డ్ కాల్డ్ సప్లై ఆన్ విచ్ ట్యాక్స్ ఈస్ లెవీడ్. అయితే ఏ ట్యాక్స్ లెవీ చేస్తారు సార్? ఇంతకు ముందు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ అయితే సేల్స్ మీద ఇలా ఉండేదంట. ఇప్పుడు ఏ ట్యాక్స్? సప్లై చేస్తే ఏ ట్యాక్స్ వస్తుంది సార్ అంటే ఏమొస్తుందంట? సప్లై చేస్తే జిఎస్టీ వెల్కమ్. ఓకే, జిఎస్టీ వెల్కమ్. అండ్ ఈ జిఎస్టీని డ్యూయల్ కాన్సెప్ట్ అన్నాను కదా, బోత్ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ లెవీ, స్టేట్ గవర్నమెంట్ కెన్ లెవీ. ఓకే, బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అయితే ఈ పాయింట్ జిఎస్టీ వస్తుందని చెప్పారు. దాన్ని ఎలా డివైడ్ చేశారంటే ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రాస్టేట్ సేలా సప్లైయా? సప్లై. ఇంటర్ స్టేట్ సప్లై అండ్ ఇంట్రాస్టేట్ సప్లై. దీన్ని ఎలా డివైడ్ చేశారు? ఇంట్రాస్టేట్ సప్లై, రెండోది ఇంటర్ స్టేట్ సప్లై. ఓకే, సప్లై ఇలా రెండు సప్లైస్ కింద డివైడ్ చేశారంట. డివైడ్ చేసి ఇంటర్ స్టేట్ సప్లై జరిగితే ఆన్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఎవరికి ఏ ట్యాక్స్ వస్తుందని చెప్పారు? ఓకే, ఎవరెవరికి రైట్ ఇచ్చారు? ఇందాక చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ ఇద్దరికి రైట్ ఇచ్చారంట. సెంట్రల్ గవర్నమెంట్ యూ కెన్ కలెక్ట్ ట్యాక్స్ బై వే ఆఫ్ సిజిఎస్టీ. ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ వెన్ దెర్ ఇస్ ఎ సేల్ హ్యాపెండ్ ఏం చేయమంటున్నాడు? యు ఆర్ ఎలిజిబుల్ టు కలెక్ట్ ఎస్జిఎస్టీ. నౌ మీరు చెప్పండి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంత కలెక్ట్ చేసుకోవచ్చు? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ దే కెన్ కలెక్ట్ ఆన్ వాల్యూ ఆఫ్ ఇంట్రాస్టేట్ సప్లై. ఇంట్రాస్టేట్ డెఫినేషన్ మనం తర్వాత చూద్దాం. ఓకే, అండ్ ఇంటర్ స్టేట్ సప్లై జరిగింది అనుకోండి, బిట్వీన్ 2 different స్టేట్స్ అనుకుందాం. సప్లై బిట్వీన్ 2 different స్టేట్స్ జరిగింది అనుకోండి, దెన్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ విల్ హ్యావ్ ద రైట్ టు కలెక్ట్ ద ట్యాక్స్. నువ్వు కలెక్ట్ ద ట్యాక్స్ అంటున్నాను కానీ రెవెన్యూ అనట్లేదు, ఇన్కమ్ అనట్లేదు. కలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో ఇంటర్ స్టేట్ వచ్చింది అనుకోండి, ఏ ట్యాక్స్ అవుద్దంట? అది ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పి ఒక ట్యాక్స్ వస్తుందంట. ఓకే, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ఈ ట్యాక్స్ అనేది ఎవరు కలెక్ట్ చేసుకోవచ్చు? ఇట్ ఈస్ కలెక్టెడ్ బై సెంటర్. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, సిఎస్టీ విల్ బి కలెక్టెడ్ బై సెంటర్, అగైన్ డిస్ట్రిబ్యూటెడ్ బ్యాక్ టు స్టేట్ గవర్నమెంట్. ఇన్ ద సిమిలర్ వే ఐజిఎస్టీని కూడా ఎవరు కలెక్ట్ చేస్తారంట? సెంట్రల్ గవర్నమెంట్. బట్ మళ్ళీ అగైన్ స్టేట్ గవర్నమెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే టుమారో విల్ గో అండ్ సీ. సో ఫర్ ద టైం బీయింగ్ మీరు చెప్పండి, జిఎస్టీ ఇంట్రాస్టేట్ జరిగింది అనుకోండి, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఇంటర్స్టేట్ జరిగితే ఐజిఎస్టీ. దేని మీద కట్టాలో లేటర్ విల్ సీ. ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం. ఇక్కడ వరకు ఓకేనా? ఓకే, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చే 30 days చదివేది ఏంటి? సిజిఎస్టీ. అంటే దాని మీనింగ్ ఏంటి? వీఆర్ ఆల్వేస్ స్టడీయింగ్
ఇంట్రాస్టేట్ సప్లై ఉంది. సిజిఎస్టీలో మీరు ఎప్పుడున్నా ఏ సప్లై గురించి చదువుతున్నట్టు, ఇంట్రాలోనే చదువుతున్నట్టు. ఓకే, ఐజిఎస్టీ ఎప్పుడు వస్తుంది, ఇంటర్స్టేట్లోకి వెళ్తే వస్తుంది. ఓకే, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ రేపు చూద్దామా, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ టుమారో వీ కెన్ జస్ట్ డిస్కస్. ఫర్ ద టైమింగ్ ఏం చేస్తాం, ఇంట్రాస్టేట్ సప్లై, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. అయితే అన్ని ఎస్జిఎస్టీలు మనం చదువుతామా, చదవం. ఓన్లీ సిజిఎస్టీ ఒకటే చదువుతాం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు సేల్ జరిగినప్పుడు స్టేట్ గవర్నమెంట్ విల్ ఎక్స్పెక్ట్, ఏ స్టేట్ గవర్నమెంట్ ద సేల్ వేర్ ఇట్ ఈస్ హ్యాపెండ్, సేల్ ఎక్కడ జరిగితే ఆ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయింది. ఏం షిఫ్ట్ అయిపోయింది సార్ అంటే, జిఎస్టీ ఈజ్ ఎ డెస్టినేషన్ బేస్డ్ కన్జంప్షన్ ట్యాక్స్. ఏ ట్యాక్స్, డెస్టినేషన్ బేస్డ్ కన్జంప్షన్ ట్యాక్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, సేల్ ఎక్కడ జరిగితే అక్కడ ఇన్కమ్ కాదు. ఓకే, ఎక్కడ గూడ్స్ని కన్జ్యూమ్ చేస్తే అక్కడ ఇన్కమ్. అర్థమవుతుంది. సే ఎగ్జాంపుల్, ఏ సోల్డ్ గూడ్స్ టు బి, బి ఎక్కడ ఉన్నాడు, సే ఏ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బి ఇన్ తెలంగాణ. ఓకే, బి ఈజ్ నౌ కన్జ్యూమింగ్ గూడ్స్ ఇన్ తెలంగాణ. హూజ్ ఇన్కమ్ ఈస్ దిస్, ఏ సోల్డ్ గూడ్స్ అన్నాను కదా, అప్పుడు ఆ జిఎస్టీ ఇన్కమ్ ఎవరికి వెళ్ళాలి, ఏ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళాలి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఒకటి స్టేట్ గవర్నమెంట్, లేకపోతే ఐజిఎస్టీ ఏదో వచ్చింది. మొత్తానికి ఐజిఎస్టీ వచ్చింది, 2 గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏ స్టేట్కి ఇన్కమ్ అవ్వాలి, అది తెలంగాణకి ఇన్కమ్ అవ్వాలి. ఈవెన్ దో ఇట్ ఈస్ కలెక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, తెలంగాణకి. ఎందుకు, బికాస్ గూడ్స్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ తెలంగాణ. ఓకే, అయితే స్టోరీ ఇక్కడతో ఆగలేదంట. తెలంగాణ వాడు వాడలేదంట, దాన్ని కొనుక్కున్నాడు. ఓకే, వాడలేదంట. తెలంగాణ ఎవరికి సేల్ చేసింది, గుజరాత్. ఇప్పుడు ఎవరు ఇన్కమ్ అవ్వాలి, గుజరాత్ ఇన్కమ్ అవ్వాలి. గుజరాత్లో కూడా వాడలేదంట, మధ్యప్రదేశ్. ఎవరు ఇన్కమ్ అవ్వాలి, అంటే ఒకటే గూడ్ ఇట్ ఈస్ బీన్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణ, తెలంగాణ టు గుజరాత్, గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్, అలా ట్రావెల్ చేస్తూ వెళ్తుందంట. లాస్ట్గా ఆ గూడ్ ఎక్కడైతే కన్జ్యూమ్ చేస్తారో ఆ స్టేట్కి ఏం జరుగుతుంది, ఇన్కమ్ కింద రావాలి. ఓకే, అందుకని చెప్పి ఏం చేస్తుందంటే, వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఇంటర్స్టేట్ సేల్, సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ తీసేసుకొని ఆ గూడ్స్ ఎక్కడ కన్జ్యూమ్ అవుతాయి అని చెప్పి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఓకే, ఒక అనాలిసిస్ చేసుకొని అక్కడ నుంచి ఏం చేస్తారంట, ఆ పర్టికులర్ స్టేట్కి ఈ సంవత్సరానికి నీకు ఎంత వచ్చింది, ఇన్ని జరిగాయి, అక్కడెక్కడ నుంచో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అయ్యి అలా వచ్చి నీ దాకా వచ్చింది అని చెప్పి, ఇది నీ ఇన్కమ్ అని చెప్పిస్తారట. ఎవరిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్. దేన్ని ఇస్తారు, ఐజిఎస్టీని. అది కూడా అదే ఆ క్యాలిక్యులేషన్ చేస్తారు. ఇన్ని గూడ్స్ వచ్చాయి, ఇది నువ్వు ఇక్కడ కన్జ్యూమ్. సే ఎగ్జాంపుల్, తెలంగాణలో ఇప్పుడు 100 గూడ్స్ కొనుక్కున్నాడు తెలంగాణలో. 100లో 50 ఎవరికి ఇచ్చాడు, గుజరాత్కి ఇచ్చాడు. 50 ఎవరికి వచ్చేసింది, తెలంగాణలోనే వాడేశాడు. ఎవరు ఇన్కమ్ అవ్వాలి, వాడేశాడు కాబట్టి ఎవరైనా, ఫర్ 50 గూడ్స్ ఇట్ మస్ట్ బి తెలంగాణ గవర్నమెంట్స్ ఇన్కమ్. రిమైనింగ్ 50 గూడ్స్ లాస్ట్లో ఎక్కడ కన్జ్యూమ్ అయితే అక్కడ. సో అల్టిమేట్ కాన్సెప్ట్ ఏంటంటే, జిఎస్టీ ఈజ్ ఎ డెస్టినేషన్ బేస్డ్ కన్జంప్షన్ ట్యాక్స్. ఆ గూడ్ ఎక్కడైతే కన్జ్యూమ్ అవుతుందో అక్కడ ఇన్కమ్ అవ్వాలంటే. ఇంతకుముందు అలా కాదు. ఇంతకుముందు ఎక్కడ సేల్ అయితే అక్కడ, ఇప్పుడు ఎక్కడ కన్జ్యూమ్ అయితే అక్కడ ఇన్కమ్. ఈ క్యాలిక్యులేషన్ అంత ఈజీయా, గూడ్స్ ఎక్కడ కన్జ్యూమ్ అవుతున్నాయని ఈజీయా, అది ఎంత కష్టమో రేపు చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అది ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ ఎగ్జాంపుల్. మొన్న ఎవరో సిఏ ఫైనల్ ఎగ్జామ్ రేపు ఉందనగా ముందు రోజు అడిగారు, అందులో డౌట్. ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ ప్రాబ్లం. సార్ ఇదేంటి సార్ అర్థం అవ్వట్లేదు అని. ఓకే, అది ఎన్ని ఉండవు, 4 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, రేపు చూద్దాం. కేర్ఫుల్గా ఒకటి స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చాలా నెంబర్స్ ఏవో చూసాం. ఇప్పుడు ఈ నెంబర్స్ని ఆ నెంబర్స్ యాడ్ చేస్తాను అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, స్లోగా ఏం చేద్దామంటే, ఇవన్నీ మీ మైండ్లో ఉండక్కర్లేదు. అల్టిమేట్గా వీ కెన్ డిరైవ్ ఫ్యూ కాన్సెప్ట్స్ ఫ్రమ్ ఇట్. ఏం డిరైవ్ చేయొచ్చు, ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ టు సమ్ ఎక్స్టెంట్ we are avoiding some ills which we faced in VAT and సేల్స్ ట్యాక్స్ నుంచి కొన్ని అవాయిడ్ చేయడానికి VAT వచ్చింది. VAT కంప్లీట్గా ఎలిమినేట్ చేయగలిగిందా, లేదు. దాని నుంచి ఏం తీసుకొచ్చాం, జిఎస్టీ తీసుకొచ్చాం. సో ఇక్కడ జిఎస్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చూద్దాం తర్వాత. ఓకే, సో ఫర్ ద టైం బీయింగ్ మనం ఏ యాక్ట్ గురించి మాట్లాడాలి చెప్పండి, దేని గురించి మాట్లాడుతున్నాం, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సిజిఎస్టీ యాక్ట్ 2017 with effect from July 1st, 2017. They introduced a concept called
జిఎస్టీ ఇన్ ఇండియా. ఓకే, ఈ పర్టికులర్ యాక్ట్ గురించి మనం మాట్లాడుతాం. అయితే ఏ యాక్ట్ అయినా మీరు లా తీసుకోండి, ఏ యాక్ట్ అయినా తీసుకోండి. ఓకే, మీరు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఉంది, అందులో ఏం చదువుతున్నాం మనం? కంపెనీస్ యాక్ట్ చదువుతున్నాం. కంపెనీస్ యాక్ట్ 2013. ఏ యాక్ట్ అయినా ఎలా డివైడ్ అవుద్దంట? చాప్టర్స్, సెక్షన్స్, షెడ్యూల్స్ కింద డివైడ్ అవుతుంది. ప్రతి యాక్ట్ ఎలా డివైడ్ అవుద్ది? ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ చాప్టర్స్, సెకండ్ పాయింట్ సెక్షన్స్, థర్డ్ పాయింట్ షెడ్యూల్స్. దేర్ ఆర్ ఎంతిది? 21. There are 21 chapters in CGST Act 2017. There are 174 sections. 174 sections in CGST Act. 174 sections. Okay. There are only 3 schedules to CGST Act 2017. సరే, ఈ షెడ్యూల్స్ మన సిలబస్లో ఉన్నాయా? 2వ చాప్టర్లోనే ఉన్నాయి. ఏ చాప్టర్లో ఉన్నాయి? 2nd చాప్టర్లోనే ఉన్నాయి షెడ్యూల్స్. 3 schedules. ఓకే, విచ్ ఆర్ రెడ్ విత్ సెక్షన్ నెంబర్ 7. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం బై ద ఎండ్ ఈ CGST యాక్ట్ అయిపోయే టైంకి ఐ ఎక్స్పెక్ట్ యూ, ఓకే, సెక్షన్ నెంబర్స్తో కలిపి మనం చదువుతాం. ప్రతిదీ కూడా సెక్షన్ నెంబర్తో పాటు వెళ్ళాలి మనం. అండ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ అలాంగ్ విత్ సెక్షన్ నెంబర్తోనే రాస్తున్నాం. మనం జిఎస్టీలో క్వశ్చన్ వచ్చిందంటే బిఫోర్ ఈవెన్ ఆన్సరింగ్ ద సేమ్, ఫస్ట్ మనం లోపల డ్యాన్స్లు వేసుకోవాలి. ఓకే, అంత క్లారిటీతో ప్రతి ప్రాబ్లం, ప్రతి సెక్షన్ జిఎస్టీ నుంచి పర్టికులర్గా. కస్టమ్స్ మనం బట్టి కొట్టలేము, ఏవి సెక్షన్స్, అది డిఫికల్ట్ టాస్క్. జిఎస్టీ అంత డిఫికల్ట్ ఏం కాదు, మీరే చెప్పేస్తారు. ఒక 10 రోజుల తర్వాత సెక్షన్ నెంబర్లు మీరు చెప్తారు, నేను ఎంతవరకు కంప్లీట్ చేశానో అంతవరకు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 50 సెక్షన్స్ని సెపరేట్గా చూద్దాం, అక్కడ నుంచి సెపరేట్గా చూద్దాం. ఓకే, సో టోటల్ ఎన్ని సెక్షన్స్ వీఆర్ గోయింగ్ టు సీ? టోటల్ 174 సెక్షన్స్. అండ్ అలాంగ్ విత్ దట్ ఐజిఎస్టీ సిలబస్లో ఉందా లేదా? మనకి ఉంది. అదెంత? 25 సెక్షన్స్ ఉన్నాయి అక్కడ 25. బట్ ఆ 25 వరుసగా చూడక్కర్లేదు, ఇక్కడ మ్యాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అక్కడక్కడ పార్ట్స్గా చూస్తాం, ఇది మొత్తం చూడాలి. ఓకే, సో మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి. ఓకే, ఆల్రెడీ సెక్షన్ 1 అయిపోయింది మనకి. సెక్షన్ 1 ఆఫ్ CGST Act 2017. అసలు ఏ యాక్ట్కైనా సెక్షన్ నెంబర్ 1, షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. షార్ట్ టైటిల్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈజ్ సెంట్రల్ గూడ్స్ అండ్ CGST Act 2017. ఓకే, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ 2017. షార్ట్ టైటిల్. ఎక్స్టెంట్ అంటే ఏంటి? అప్లికబిలిటీ. అప్లైస్ టు హోల్ ఆఫ్ ఇండియా ఆర్ ఎక్స్క్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇంకేమైనా అలాగంటే ఈ యాక్ట్ ఇట్ అప్లైస్ టు హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అన్నిటికీ అప్లై అవుతుంది అంటే ఇంక్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఇండియా డెఫినేషన్, ఒక అద్భుతమైన డెఫినేషన్ ఒకటి ఉంది, కస్టమ్స్ యాక్ట్లో వస్తుంది, తర్వాత చూద్దాం. ఒక డయాగ్రామ్ కూడా వస్తుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాలో ఒక ఆర్టిస్ట్ కూడా ఉంటాడు, అప్పుడప్పుడు వస్తాడు ఆర్టిస్ట్. సో నేను సి వేస్తాను, బాగుంటుంది, సీలాగా ఉండదు. షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్ చెప్పండి. ఎంటైర్ జమ్మూ అండ్ కాశ్మీరా లేకపోతే ఓన్లీ కొన్ని పార్ట్స్కి అప్లై అవుతుంది? అంటే ఎంటైర్ ఇండియానా లేకపోతే కొన్ని పార్ట్స్కేనా? ఎంటైర్ ఇండియా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్ కాల్డ్ ఏంటి? యాక్ట్ కాల్డ్ CGST Act 2017. అయితే ప్రతి యాక్ట్కి సెకండ్ సెక్షన్ ఏముంటుంది? డెఫినేషన్స్ ఉంటాయి. సెక్షన్ నెంబర్ 2 ఏముంటుంది? డెఫినేషన్స్. అందులో సెక్షన్ 2 నార్మల్గా మీరు చెప్పండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. సెక్షన్ 7 ఓకే, ఎలా ఉంటే ఏమని చదువుతాం? సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ. ఎలా కదా చదువుతాం? సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏ. బట్ సెక్షన్ 2కి ఇలా ఉందనుకోండి, సెక్షన్ 2 ఇలా ఉందనుకోండి, 119 అని ఉందనుకోండి. సెక్షన్ 2 సబ్సెక్షన్ 119 కాదు, అది క్లాజ్. సెక్షన్ 2కి మాత్రం ఏమని చదవాలి? దాన్ని 2 క్లాజ్ 119 అని చదవాలి. డెఫినేషన్స్లో ఎప్పుడు ఏముండవు, సబ్సెక్షన్లు ఏముండవు, ఏముంటాయి? క్లాజ్ ఉంటాయి. 2 క్లాజ్ 119, 2 క్లాజ్ 121. సార్ ఏంటి సార్ వెరైటీగా 2 క్లాజ్ 2 3 రాస్తారు కానీ 119 121
రాస్తున్నారు అనుకోవద్దు. ఎందుకు? దేర్ ఆర్ 121 క్లాజెస్ ఇన్ సెక్షన్ నెంబర్ 2. మనం ఎన్ని డెఫినేషన్లు చూడాలి? 121. సెక్షన్ నెంబర్ 2లో మీకు అప్లికేబుల్ అయిన సిలబస్లో మొత్తం ఎన్ని క్లాజెస్ ఉన్నాయి? 121 క్లాజెస్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ ఈస్ దేర్ ఇన్ యువర్ సిలబస్. ఓకే, వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిలవెంట్ వీఆర్ గోయింగ్ టు పికప్ దట్ సెక్షన్, సబ్సెక్షన్ కాదు, క్లాజ్, అండ్ దట్ క్లాజ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, లాస్ట్ ఏంటి? 121. ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. 174లో సెక్షన్ నెంబర్ 2లో 121 సబ్ క్లాజెస్, అదే క్లాజెస్. ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? క్లారిటీ అర్థమైందా లేదా? రెండో పాయింట్, సెకండ్ సెక్షన్ ఏంటి? డెఫినేషన్స్. అందులో గూడ్స్కి డెఫినేషన్ ఉంది, సర్వీసెస్కి డెఫినేషన్ ఉంది, సప్లైకి సప్లైకి డెఫినేషన్ లేదు. సప్లై డెఫినేషన్ సెక్షన్ 7లో కవర్ అయింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? సెక్షన్స్ని, సెక్షన్ 1 అయిపోయిందా అవ్వలేదు మనకి? ఎస్, సెక్షన్ 1 అయిపోయింది, షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. సెక్షన్ 2 పేరేంటో తెలుసు, ఇంకా అవ్వలేదు. ఎన్ని క్లాజెస్ ఉన్నాయి? 121. సెక్షన్ నెంబర్ 3 నుంచి సెక్షన్ నెంబర్ 6 వరకు, సెక్షన్ నెంబర్ 3 నుంచి సెక్షన్ నెంబర్ 6 వరకు అడ్మినిస్ట్రేషన్. కంపెనీస్ యాక్ట్ అయిపోయిందా సిలబస్ మీకు? కోచింగ్ అయిపోయిందా కంపెనీస్ యాక్ట్? అక్కడ మీకు అడ్మినిస్ట్రేషన్ ఉంటారు. ఎవరు హైయెస్ట్ అథారిటీ కంపెనీస్ యాక్ట్కి ఇండియాలో? కంపెనీ లా అవార్డు నా చిన్నప్పుడు, ఇప్పుడు లేదు అది. అన్నిటికన్నా హైయెస్ట్ అథారిటీ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013, హైయెస్ట్ అథారిటీ ఇన్ ఇండియా. చెప్పరా? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇందాకే చెప్పాను, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్. వాళ్ళని కొంచెం స్లో మాట్లాడమన్నా. మినిస్ట్రీ ఆఫ్ టిఫిన్కి వచ్చి ఉంటారు, స్లోగా చేయమని. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే, అందులో 2 వింగ్స్ ఉంటాయి అన్నమాట. 2 వింగ్స్, అడ్మినిస్ట్రేటివ్ వింగ్, తర్వాత జుడిషియల్ వింగ్. అడ్మినిస్ట్రేటివ్ వింగ్ అంటే రీజనల్ డైరెక్టర్స్, ఆర్ఓసీస్ వీళ్ళు వస్తారు. అదే జుడిషియల్ అయితే నువ్వు చెప్పావు కదా సిఎల్బి అని, సిఎల్బి కాదు ఎన్సిఎల్టి, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఓకే, అక్కడ న్యాయం జరగలేదు అనుకోండి, డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయం జరగలేదు, ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టులో న్యాయం జరగలేదు, ఎక్కడికి వెళ్ళాలి? సుప్రీంకోర్టు. అలాగే కంపెనీస్ యాక్ట్లో ఎక్కడికి వెళ్ళాలంటే ట్రిబ్యునల్ అని, కోర్టు, సుప్రీంకోర్టు, అదే నార్మల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అలాంటివి ఏముంటాయి? ఎన్సిఎల్టి ట్రిబ్యునల్ ఉంటుంది. ఎన్సిఎల్టి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, అలాగే నేషనల్ కంపెనీ లా ఎపిలేట్ ట్రిబ్యునల్, ఆ తర్వాత సుప్రీంకోర్టు. ఎపిలేట్ ట్రిబ్యునల్కి ఆల్మోస్ట్ హైకోర్టుకు ఉన్న ఈక్వల్ పవర్స్ ఉంటాయి, అందుకే హైకోర్టుని సెపరేట్గా అన్నాం. నేషనల్ కంపెనీలా ఎపిలేట్ ట్రిబ్యునల్. అలా ఎలా అయితే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఉంటారో డైరెక్ట్ ట్యాక్సెస్లో ఉంటారు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కూడా అలాగే ఉంటారంట. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్. ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్. ఓకే, అలా ప్రిన్సిపల్ కమిషనర్, మళ్ళీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్, ఇలా ఉంటారు. ఆ సెక్షన్స్ మనం చూద్దాం. ఏ సెక్షన్స్ నుంచి? సెక్షన్ నెంబర్ 3 to 6 అడ్మినిస్ట్రేటివ్. ఇంకా ఏంటి? అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆఫీసర్స్ ఇన్ జిఎస్టీ అండ్ దేర్ అపాయింట్మెంట్స్. సెక్షన్ 3 నుంచి 6 వరకు ఆఫీసర్స్ అండ్ అపాయింట్మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, సెక్షన్ నెంబర్ 7 8 అని కూడా అనుకోండి. సెక్షన్ నెంబర్ 7, 8. సెక్షన్ 7, 8 ఏంటి? సప్లై అనుకున్నాం కదా ఇందాక. జిఎస్టీ దేని మీద వస్తుంది? సప్లై. 7, 8. ఏ ట్యాక్స్ అయినా, చిన్న ఫ్లో చెప్తాను చూడండి, ఏ ట్యాక్స్ బాగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను చూడండి. ఏ ట్యాక్స్ అయినా కొన్ని క్వశ్చన్స్ మీద బేస్ అయి ఉంటుంది. అసలు ఆ ట్యాక్స్ ఎందుకు, అసలు ఏ ట్యాక్స్, వాట్ ఈస్ దట్ ట్యాక్స్ అంటే మన దాంట్లో ఆన్సర్ ఏంటి? ట్యాక్స్ పేరేంటి? సిజిఎస్టీ. ఓకే, వై దిస్ ట్యాక్స్? బికాస్ దెర్ ఈస్ సప్లై. ఓకే, వాట్, వై, ఇంకా వెన్ ఈస్ దట్ ట్యాక్స్ టు బి పెయిడ్? ఎప్పుడు పే చేయాలి? ఓకే, సప్లై చేసాము, ఓకే, ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి? ఇది ఎప్పుడు తెలుస్తుందంట? టైమ్ ఆఫ్ సప్లై. ఎందులో తెలుస్తుంది?
టైమ్ ఆఫ్ సప్లై అనే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయంట. ఇఫ్ యూ ఫాలో దోస్ ప్రొవిజన్స్ ఆటోమేటికలీ వెన్ టు పే ట్యాక్స్ విల్ కమ్ టు నో. సే ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. పవన్ పెయిడ్ 1 lakh rupees టు మీ. ఓకే, 1 lakh rupees పే చేశాడంట. ఐఎమ్ నౌ రిక్వైర్డ్ టు సప్లై సమ్ గూడ్స్. ఐఎమ్ గోయింగ్ టు సప్లై హిమ్ ద గూడ్స్ ఆఫ్టర్ 2 months. ఇప్పుడు అడ్వాన్స్ నాకు వచ్చేసింది. సప్లై ఎప్పుడు జరుగుతుంది? 2 months తర్వాత జరుగుతుంది. గవర్నమెంట్కి ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి? అడ్వాన్స్ తీసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కట్టాలా? సప్లై 2 నెలల తర్వాత చేస్తున్నాను కాబట్టి అప్పుడు కట్టాలా? ఇది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవరు చెప్తారు? టైమ్ ఆఫ్ సప్లై. నేను ఇప్పుడు చెప్పట్లేదు అవన్నీ, తర్వాత చూద్దాం. టైమ్ ఆఫ్ సప్లై అనే సెక్షన్ అనే ప్రొవిజన్స్ మనం చూస్తే దెన్ విల్ కమ్ టు నో వెన్ టు పే ట్యాక్స్. ఓకే, తర్వాత ఏంటి? వేరిప్పుడు వద్దు, లాస్ట్లో రాద్దాం, దానికి ఒక స్టోరీ ఉంది. వేరిప్పుడు వద్దు. ఓకే, వెన్ టీఓస్ అయిపోయింది. ఓకే, హౌ మచ్ టు పే అంటే యూ నీడ్ టు టేక్ ఏ రేట్, దట్ రేట్ విల్ బి అప్లైడ్ ఆన్ ఏ వాల్యూ. అయితే ఆ వాల్యూ ఎలా డిటర్మైన్ చేయాలి సార్? వాల్యూ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, నేను ఇందాక ఏం చేశాను? ఐ సోల్డ్ గూడ్స్ వర్త్ ఆఫ్ 1 lakh rupees. 1 lakh rupees సేల్ చేశాను. అయితే పవన్, మేమిద్దరం సేమ్ స్ట్రీట్, నేను తను ఇద్దరం ఎంవీపీలోనే స్టే చేస్తాం. బాగా రోజు కనిపిస్తుంటాడు. నిజమే, ఇది జోక్, సేమ్ స్ట్రీటే. అయితే అప్పుడప్పుడు ఆయన చెప్తాడు, మా ఇంటి ముందు నుంచి వెళ్తుంటాడు. అయితే పవన్ బాగా క్లోజ్ కదా. ఓకే, తమ్ముళ్ళాటాడు అని చెప్పి ఏం చేశాను 50,000కి ఇచ్చానంట. 1 lakh rupees గూడ్స్, నాకు తెలుసు కదా విశాల హృదయం. ఏం చేశాను? 1 lakh గూడ్స్ని ఎంతకి ఇచ్చాను? 50,000 రూపీస్కి రిలేటివ్లా ఫీల్ అయ్యి ఇచ్చానంట. ఫీల్ అయితే చాలదు లాలో, బట్ నేనేం చేశాను? ప్రైస్ 1 lakh ఉండేది, ఎంతకు అమ్మేశాను? 50,000 రూపీస్. ఇప్పుడు ట్యాక్స్ టు బి పెయిడ్ ఆన్ 1 lakh రూపీస్. తనకైతే 50,000 రూపీస్కి వచ్చింది. గవర్నమెంట్ 50,000 రూపీస్ మీద ట్యాక్స్ కట్టాలా, 1 lakh మీద కట్టాలా? ఇది క్వశ్చన్ వచ్చింది, డౌట్ వచ్చింది నాకు. ఏం చేయాలి? గో టు వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్. అక్కడ తెలుస్తుంది ఏ వాల్యూ తీసుకోవాలని. 1 lakh తీసుకోవాలా, 50,000 రూపీస్ తీసుకోవాలని ఎక్కడ తెలుస్తుందంట? వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్ తెలుస్తుంది. వై వెన్ హౌ మచ్ తెలిసిపోయింది. ఓకే, ఈ వాల్యూ ఆఫ్ సప్లై మీద ఏం చేయాలి? ఎట్ ద రేట్ ఎంత పర్సెంట్ అయితే అంత పర్సెంట్ తీసుకోవాలి. 18% ఎగ్జాంపుల్ అనుకుంటున్నా, 18% కట్టేసుకోవడమే. ఓకే, సో ఇలా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకున్నాం అనుకోండి, అయిపోయింది. హౌ మచ్ అయిపోయింది కదా. తర్వాత ఇక్కడ నుంచి ఏమొస్తుందంటే ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ వస్తాయి. ఓకే, ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ వస్తాయంట. అంటే దాని మీనింగ్ ఏంటంటే రిజిస్ట్రేషను. ఇప్పుడు మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టాలంటున్నాను కదా, హౌ మచ్ అని. అది పే చేసినప్పుడు ఐటీసీ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? తీసుకోవచ్చు. ఐటీసీ ఎలా వస్తుందో రేపు చూద్దాం, బట్ ఐటీసీ తీసుకోవచ్చు కదా. ఆఫ్టర్ అవైలమెంట్ ఆఫ్ ఐటీసీ యూ నీడ్ టు పే. అలాగే ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఐటీసీ యూ నీడ్ టు హ్యావ్ రిజిస్ట్రేషన్. సార్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి సార్ అంటే, రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? యు ఆర్ టేకింగ్ యువర్ ఐడెంటిటీ ఫ్రమ్ గవర్నమెంట్. ఎస్ సార్, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, నాకు నెంబర్ ఇవ్వండి, దాని ప్రకారం నేను బిజినెస్ చేసేస్తానని చెప్పి ఎవరితో మాట్లాడుతున్నాను నేను? ఇదంతా ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాను ఇది పర్మిషన్? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా? రెండు. సిజిఎస్టీ దగ్గర రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఎస్జిఎస్టీ ఆటోమేటిక్గా వస్తున్నట్టు. ఓకే, డీమ్డ్ రిజిస్ట్రేషన్ కాన్సెప్ట్ సెక్షన్ 26. ఓకే, తర్వాత చూద్దాం ఇవి. అందాకేంటి రిజిస్ట్రేషన్ తీసుకోవాలా వద్దా? కంపల్సరీ. ఇదేం తిరుపతి హుండియా ఇష్టం వచ్చిన ట్యాక్స్లు కట్టడానికి? అలా సరదాగా వెళ్ళి అలా జిఎస్టీ డిపార్ట్మెంట్ దగ్గర అక్కడ హుండీ ఉంటుంది, డబ్బులు వేసి వెళ్ళిపోవడం ట్యాక్స్ కట్టడం అంటే. లేకపోతే ఎవరు వేసారో తెలియాలా? 100% ఎవరు వేసారో తెలియాలి, ఎవరు కడుతున్నారు, ఎంత కడుతున్నారని తెలియాలి. ఓకే, సో అందుకే ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. అండ్ ఆఫ్టర్ టేకింగ్ రిజిస్ట్రేషన్ దెర్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ యూ నీడ్ టు ఫాలో. ఒకటి, ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. ఇష్టం వచ్చినట్టు ఫోన్లోనే సేల్ పూర్తి చేసేయడం అవ్వదు. ఖచ్చితంగా ఏమవ్వాలి? వన్స్ యూ ఆర్ టేకెన్ రిజిస్ట్రేషన్ దెన్ ఆబ్వియస్లీ యూ ఆర్ రిక్వైర్డ్ టు ఇష్యూ ఇన్వాయిస్, డెబిట్ నోటు, క్రెడిట్ నోటు, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ దట్ ఎవ్రీ మంత్ మీరు ఏం చేయాలి? రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఆ రిటర్న్స్లో ఏముంటుంది? వాట్ ఎవర్ ద పర్చేసెస్ యూ మేక్, వాట్ ఎవర్ ద సేల్స్ యూ మేక్ ఇన్ ద పర్టికులర్ మంత్, దోస్ డీటెయిల్స్ మస్ట్ బి గివెన్ టు గవర్నమెంట్ బై వే ఆఫ్ ఫైలింగ్ రిటర్న్స్ ఫైల్ చేసి ఏం చేయాలి? యూ నీడ్ టు మేక్ ద పేమెంట్ కూడా డబ్బులు కట్టాలి కదా. ఆఫ్టర్ టేకింగ్ ఆఫ్ ఐటీసీ పేమెంట్ కూడా చేయాలంట. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్ ఇన్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్. సార్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్లో నాకు ఏమేమి చెప్పారు? ఒకటి ఐటీసీ చెప్పాను, ఐటీసీ తీసుకోవచ్చు అని చెప్పాను. బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఐటీసీ వాట్ డూ యూ నీడ్ టు హ్యావ్?
ఏముండాలి? రిజిస్ట్రేషన్. సార్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ యు ఆర్ రిక్వైర్డ్ టు వెన్ ఎవర్ దేర్ ఇస్ అ సేల్ యు ఆర్ రిక్వైర్డ్ టు ఇష్యూ ఇన్వాయిస్ అండ్ అదర్ డాక్యుమెంట్స్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అలాంటివి అనమాట. చూద్దాం డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే, ఇన్వాయిస్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. తర్వాత ఏం చేయాలంట? అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయాలంట. జిఎస్టీలో అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే దానికి ఆడిట్ కూడా జరగాలంట. ఓకే, జిఎస్టీ ఆడిట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఉన్నాయి. ఓకే, అకౌంట్స్ అండ్ ఆడిట్ అనేది జరగాలంట. దాని తర్వాత ఏం చేయాలి? ఎవ్రీ మంత్ మీరు ఏం చేయాలి? రిటర్న్స్ ఫైల్ చేయాలని చెప్పాను. ఓకే, రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత ఏం చేయమని చెప్పాను? పేమెంట్స్ కూడా చేయాలని చెప్పాను. పేమెంట్స్ కూడా చేయాలని చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, వాట్ అంటే మీరు ఏం చెప్పారు? సిజిఎస్టీ యాక్ట్ అన్నారు. దానికి 21 చాప్టర్స్ ఉన్నాయి, 174 సెక్షన్స్ ఉన్నాయి, 3 షెడ్యూల్స్ ఉన్నాయి. అలాగే కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వై అంటే దెర్ ఇస్ అ సప్లై. దాని రిలేటెడ్ సెక్షన్స్ ఏమని చెప్పాను? 7, 8. ఓకే, ఈ సిజిఎస్టీ ఛార్జ్ జరుగుతుంది అనమాట. ఛార్జ్ చేసిన సెక్షన్ నెంబర్ 9. ఓకే, ఇప్పుడు నేను ఇలా రాసుకుంటూ వెళ్తున్నాను. ఇదైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సెక్షన్ 3 to 6 అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆఫీసర్స్ అండ్ అపాయింట్మెంట్. సెక్షన్ 7, 8 సప్లై. సెక్షన్ 9, 10. సెక్షన్ 9, 10 చార్జ్ సెక్షన్ అనమాట. ఇది చార్జ్ ప్లస్ కాంపోజిషన్ స్కీమ్. మీరు ఎక్కడైనా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు బోర్డులు చూసారనుకోండి, అక్కడ మీకు కాంపోజిషన్ డీలర్ అని రాసి ఉంటుంది. అతని స్టోరీ ఎక్కడ కనిపిస్తుంది? కాంపోజిషన్ స్కీమ్ సెక్షన్ నెంబర్ 10. సెక్షన్ నెంబర్ 11. సెక్షన్ నెంబర్ 11 ఏంటి? ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ జిఎస్టీ. ఓకే, ఎగ్జంప్షన్స్ ఆన్ గూడ్స్, ఎగ్జంప్షన్స్ ఆన్ సర్వీసెస్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ సేల్ చేశారంట. జిఎస్టీ ఎప్పుడైనా కట్టడం చూసారు మీరు ఎప్పుడైనా ఎక్స్ కొన్నారా షాప్లో? దాని మీద జిఎస్టీ వచ్చిందా? మిల్క్ కొన్నారు, మిల్క్ కొన్నప్పుడు జిఎస్టీ ఏమైనా రాసి ఉందా? అక్కడ ఏమైనా కవర్ మీద రాసి ఉండదు. ఎందుకు రాసి ఉండదు? అవన్నీ ఎగ్జంప్టెడ్ గూడ్స్. సో ఎగ్జంప్షన్స్ ఆర్ దేర్ ఆన్ గూడ్స్, ఎగ్జంప్షన్స్ ఆర్ దేర్ ఆన్ సర్వీసెస్ ఆల్సో. హాస్పిటల్కి వెళ్ళారు, జిఎస్టీ కట్టారు ఎప్పుడైనా? హాస్పిటల్లో జిఎస్టీ ఉండదు. ఓకే, అలా అర్థమైందా లేదా? సో ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుతున్నారంట, జిఎస్టీ కడతారా? కట్టరు, జిఎస్టీ ఉండదు. అదే సిఏ కట్టాలి. ఓకే, సెక్షన్ నెంబర్ 11 ఏంటిది? ఎగ్జంప్షన్స్ ఆన్ గూడ్స్, ఎగ్జంప్షన్స్ ఆన్ సర్వీసెస్. సో సెక్షన్ నెంబర్ 12, 13 ఇందాక చెప్పాను కదా మీకు, టైం ఆఫ్ సప్లై. మళ్ళీ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్, ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్. 12 ఏమో గూడ్స్, 13 సర్వీసెస్. ఓకేనా? సెక్షన్ నెంబర్ 12 and 13. టైం తర్వాత ఏం చూసాం? సెక్షన్ నెంబర్ 14 చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అని రాసుకోండి. చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్. ఈ స్టోరీ అంత రిలవెంట్ కాదు, ఈజీ. నాకు తెలిసి ఇప్పుడు మనకు అది అప్లికేబుల్ కాదు, బట్ మనం చూడాలి. సెక్షన్ నెంబర్ 15 ఇందాక వాల్యూ అన్నాం కదా, వాల్యూ ఆఫ్ సప్లై. ఈ సెక్షన్ ఎంత? సెక్షన్ నెంబర్ 15. సార్ వాల్యూ అయిపోయింది, అంతా అయిపోయింది, ఎంత కట్టాలో తెలిసిపోయింది, వాల్యూ తెలిసిపోయింది, ఎంత కట్టాలో తెలిసిపోయింది. ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళిపోయాం కదా. ప్రొసీజర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చెప్పాను? ఐటీసీ చెప్పాను. ఫస్ట్ ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు అని. సెక్షన్ 16 to 21. సెక్షన్ 16 to 21 ఏంటి? ఐటీసీ 16 to 21. సెక్షన్ 22 to 30. Registration, lot of complications are there. ఏంటవి? సెక్షన్ నెంబర్ 22 to 30. సెక్షన్ 31 నుంచి 34 చెప్తారు ఎవరైనా? 31 to 34 ఇందాకలే చెప్పాను, రిజిస్ట్రేషన్ తర్వాత మనం ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలని. ఓకే,
ట్యాక్స్ ఇన్వాయిస్ ప్లస్ అదర్ డాక్యుమెంట్స్ అని చెప్పాను. 31 to 34. 35, 36 ఏంటి పోనీ? అకౌంట్స్ అండ్ ఆడిట్. 35, 36 ఏ ప్లస్ ఏ అని రాయచ్చా? సెక్షన్ నంబర్ 37 to 48. 37 to 48 ఏ చాప్టర్ అది? రిటర్న్స్ చాప్టర్. సెక్షన్ 49, 50. సెక్షన్ 49, 50 పేమెంట్ ఆఫ్ జిఎస్టీ. ఎన్ని సెక్షన్ చూసాం చెప్పండి? సెక్షన్ నెంబర్ 1 నుంచి సెక్షన్ నెంబర్ 50 వరకు ఏముంటాయనే చూసాం. ఓకే, అర్థమైందా? ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇది కంప్లీట్ చేసి రిమైనింగ్ సెక్షన్స్ నేర్చుకుందాం. ప్రస్తుతానికి మనం ఏంటి, సెక్షన్ 50 అయ్యే టైంకి మనం అన్ని ఏ సెక్షన్లో ఏముందో మొత్తం తెలిసిపోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ సెక్షన్స్కి వెళ్దాం. టీడీఎస్, టీసీఎస్, రీఫండ్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఈ చాప్టర్స్. ఓకే, దాన్ని రాశారు కదా. రేపు మనం ఏం చూద్దాం, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అసలు కాన్స్టిట్యూషన్లో ఏముంది, ఏ ఆర్టికల్ ప్రకారం మనం ఇవన్నీ చేస్తున్నామని టుమారో విల్ గో అండ్ సీ. అండ్ టుమారో అలాంగ్ విత్ దట్ అదొక గంట పట్టింది అనుకోండి కాన్స్టిట్యూషన్. మనం ఆ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది ఫస్ట్ చాప్టర్లో. ఫస్ట్ క్వశ్చన్ అని పెద్దది 10 పేజీలు ఉంటుంది ఎగ్జాంపుల్ అది. ఓకే, ఆ ఎగ్జాంపుల్ రేపు చూద్దాం. మల్టిపుల్ కేసెస్ని సాల్వ్ చేద్దాం. సో టుమారో ఆ టూ, ఒక గంట ఒకటి, ఇంకో గంట ఇంకొకటి. ఓకే, డన్. సో టుడే వీ కెన్ జస్ట్ వైండ్ అప్ ద సెషన్. ఓకే, బాయ్ బాయ్.